ఓ శ్రీ గురుభ్యో నమ. దుర్గా సూక్తము మొత్తం 8 మంత్రాలు. 7 మంత్రాలు వివరించుకున్నాము. 8వ మంత్రము ముగింపు మంత్రము. దీనిని దుర్గీ గాయత్రి అని కూడా అంటారు. ఇది క్లోజింగ్ ప్రేయర్. సో లెట్ us see how we understand this closing prayer. Okay. ఓం कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात्. ఇది మంత్రం. ఓం कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि తన్నో దుర్గి ప్రచోదయాత్. కాత్యాయనాయ ఉంది ప్రతి పదము. ఆ పద రహస్యం ఏమిటి? పాణినీయ వ్యుత్పత్తి నుండి, వ్యాకరణం నుండి అద్వైత పారమార్థం వరకు. కాత్యాయనాయ అంటే సాధారణంగా కాత్యాయని దేవి అనే దేవీ నామం మాత్రమే కాదు. పాణినీయ వ్యాకరణ దృష్టిలో, విభక్తి విచారంలో కాత్యాయనాయ అనే రూపానికి ప్రాతిపదిక కాత్యాయన. కాత్యాయన కాత్యాయనాయ అకారాంత రూపము. చతుర్థి ఏకవచనంలో కాత్యాయన శబ్దానికి కాత్యాయనాయ అని వస్తుంది. కాత్యాయనాయ అంటే చతుర్థి ఏకవచనం అకారాంత కాత్యాయనాయ యొక్క రూపము. కాత్యాయనునికి, కాత్యాయన సంబంధిత తత్వానికి. కాత్యాయనాయ స్త్రీలింగంగా రాయాలంటే కాత్యాయిని, కాత్యాయన్యై అని ఉంటుంది. కాత్యాయన్యై అనేటటువంటిది కాత్యాయిని దేవి కొరకు, కాత్యాయనాయ కాత్యాయని కొరకు. దే ఆర్ నాట్ సేమ్, జెండర్స్ ఆర్ డిఫరెంట్. కాత్యాయనాయ ఈజ్ మ్యాస్క్యులైన్, కాత్యాయన్యై అనేటటువంటి ఫిమనైన్. కాత్యాయన అనేటటువంటి అకారాంత పుల్లింగ రూపానికి చతుర్థి విభక్తి కాత్యాయన. కాత్యాయన అనే పదానికి కాత్యాయనాయ. కాత్యాయని అనేటటువంటి ఈకారాంత స్త్రీలింగ రూపానికి చతుర్థి ఏకవచనము కాత్యాయన్యై. అందువలన మంత్రంలో కాత్యాయనాయ అనే పదాన్ని వ్యాకరణ పరంగా నేరుగా కాత్యాయని దేవికి, దేవి కొరకు అంటూ చెప్పడానికి సౌలభ్యం. కొంచెం చెప్పిన మా వ్యాఖ్య కానీ డైరెక్ట్గా పదరూపాన్ని వివరించదు. ఇది మంత్రంలోని మొదటి రహస్య ద్వారం. తథిత ప్రత్యయము కాత్యాయనాయ వంశార్థ దృష్టి అంటే కాత్యాయన అనే పదము భారతీయ నామ వ్యవస్థలో వంశ, గోత్ర, అపత్య సంబంధం. ఆ వంశములో పుట్టిన వాళ్ళని కాత్యాయన, కాత్యాయన, కాత్యాయనాయ, కాత్యాయన అని వస్తారు. అలాగే గోత్రం అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ సంతానము కావచ్చు. సామాన్య భావ విగ్రహం ఏమిటి? కాత్యస్య అపత్యం. కాత్యస్య అంటే కాత్యుని యొక్క అపత్యం సంతానం. వంశజ వంశంలో పుట్టినవాడు. కాత్యాయన అంటే కత్య లేదా కాత్య వంశానికి చెందినవాడు. కతి అనే ఒక ఋషి, కతి నుంచి కత్య, కత్య నుంచి కాత్య, కాత్య నుంచి కాత్యాయన అనేవి అక్షరపరంగా పరివర్తన. అయితే తథిత అపత్య గోత్ర సంబంధ నామ నిర్మాణ పరిధిలో పరిశీలించవలసినటువంటి రూపము ఇది. కాత్యాయన, కాత్యాయనాయ, కాత్యాయన అంటే కత్యవంశ సంబంధి కాత్యాయనుడు. కాత్యవంశ సంబంధి, కాత్యవంశ సంబంధి కాత్యాయన. ఇక్కడ నుండి దేవీ నామమైనటువంటి కాత్యాయిని అనే రూపంలో సంప్రదాయంలో ప్రసిద్ధమవుతుంది. శాక్తమతం దృష్టిలో చూస్తే కాత్యాయన నుండి కాత్యాయిని. శక్తి సాంప్రదాయంలో కాత్యాయిని పరాశక్తి యొక్క మహత్తరమైనటువంటి రూపం. సంప్రదాయ భావనలు ఏమిటి? కాత్యాయన సంబంధిని కాత్యాయిని అంటే కాత్యాయనుడు అనే ఋషికి సంబంధించిన
లేకపోతే కాచ్యాయనేన పూజితాదేవి కాచ్యాయని, కాచ్యాయనుని చేత పూజింపబడినటువంటి మహాదేవి ఆమె కాచ్యాయిని. పురాణంలో చూస్తే కాచ్యాయనస్య ఆశ్రమే ఆవిర్భూతాదేవి కాచ్యాయిని, కాచ్యాయని యొక్క ఆశ్రమంలో ఆవిర్భవించిన శక్తి స్వరూపము కాచ్యాయిని అని చెప్పుకోవచ్చు. అంటే ఏమిటి? ఆయనకు సంబంధమైనటువంటి ఆమె, లేకపోతే ఆయన చేత పూజింపబడినటువంటి ఆమె, లేక ఆయన ఆశ్రమంలో ఆవిర్భవించినటువంటి దేవి కాత్యాయని. అంటే కాత్యాయన మహర్షితో సంబంధం కలిగినటువంటి శక్తి లేక దేవి. ఒక సూక్ష్మమైన అంశం ఉంది. ఋషి అనేవారు మంత్రాన్ని వ్రాయరు, శ్లోకాన్ని మనం రాసినట్టు సృష్టించరు, మంత్రాన్ని దర్శిస్తారు. అందువలన కాత్యాయన సంబంధం కేవలం ఒక కుటుంబ చరిత్ర కాదు, వారి యొక్క బిడ్డ వారి వంశములకు చెందినది, గోత్రంలో పుట్టింది అని అర్థం కాదు. అంటే ఋషి ద్వారా ఆవిష్కృతమైనటువంటి దర్శింపబడినటువంటి శక్తి తత్వము అనే దిశలో చూడాలి. కాత్యాయనుడు ఋషిగారు ద్రష్ట, ఆయన చూచారు, దర్శించారు. విజనరీ కాత్యాయని, దృష్టిమాన పరాశక్తి. కాత్యాయన తత్వం ఋషి చైతన్యంలో ప్రకాశించినటువంటి దేవతా తత్వం. ఈ స్థాయిలో కాత్యాయనాయ అనే పదము ఆ వ్యక్తి యొక్క నామాన్ని దాటి మంత్ర దృష్టి వైపు తీసుకుని వెళుతుంది. కాత్యాయనాయ విద్మహే, ఇక్కడ ఒక క్రియ వేశారు. విద్మహే అనే క్రియాపదము జ్ఞానక్రియ. కాత్యాయనాయ విద్మహే ప్రధానమైనటువంటి క్రియ. తెలిసి కొందుము అంటే ఆవు ఎలా ఉంటుందో తెలుసుకుందుము అన్నట్టు కాదు, జ్ఞానపూర్వకంగా గ్రహింతుము. ఇది కేవలము మేము కాత్యాయనుని గురించి తెలుసుకుంటాము అనే లౌకిక అర్థం కాదు. మంత్ర సందర్భంలో విద్మహే అనేటటువంటిది తత్వ జిజ్ఞాసను సూచిస్తుంది. ఏ సాధకుడైతే తత్వ జిజ్ఞాస కలిగి ఉన్నాడో ఆయన విద్మహే అని ప్రార్థిస్తున్నాడు. ఆ తత్వాన్ని నేను జిజ్ఞాసతో తెలుసుకోగోరుతున్నాను. ఉపనిషత్తులో పరమార్థ అన్వేషణకు మూలమైన ప్రశ్న ఇదే. మనం చూశాము ముండకోపనిషత్తులో. కస్మిన్ భగవతో విజ్ఞాతే సర్వం ఇదం విజ్ఞాతం భవతి. అయ మహానుభావ, ఓ గురువర్య, దేన్ని తెలుసుకుంటే అన్నీ తెలిసినట్టు అవుతుంది, ఇదంతా తెలిసినట్టు అవుతుంది. కస్మిన్ భగవతో విజ్ఞాతే సర్వం విజ్ఞాతం భవతి అన్నట్టుగా దేన్ని తెలుసుకుంటే ఇదంతా తెలిసినది అవుతుంది. అంటే విద్మహే అనే పదాన్ని అద్వైత దృష్టిలో తత్వతః విజానీం అని అర్థం. అంటే తెలియవలసినది. దేన్ని తెలియవలసింది? విజ్ఞాతవ్యం. విజానీం. విద్మహే అంటే విజానీం. విజ్ఞాతవ్యం అంటే కాత్యాయనైన నామసూచిత పరదేవతా తత్వాన్ని యథార్థంగా ఉన్నట్లుగా ఏ విధమైనటువంటి అత్యాస లేకుండా ఒరిజినల్గా తెలుసుకుంటాము. కాత్యాయనాయ ఋషి నుండి తత్వానికి. అద్వైత వేదాంతంలో ప్రతి నామరూపము 3 స్థాయిలలో ఉంటుంది. మొదటిది నామము, రెండవది రూపము, మూడవది అధిష్టాన తత్వము. కాత్యాయన ఒక నామము, కాత్యాయిని దేవీ రూపము. తత్వం ఏమిటి? కాత్యాయన నామానికి కాత్యాయిని దేవీ రూపానికి ఒకే ఒకటి సత్తా ప్రసాదిస్తుంది. ఆ సత్తా ప్రసాదించేది ఏదై ఉంటుంది? అద్వైత విచారంలో కాత్యాయన నామ, కాత్యాయిని రూపం, బ్రహ్మ చైతన్యం అధిష్టానం. కాత్యాయనుడు నామ వ్యవహారము, కాత్యాయిని శక్తి స్వరూపము, బ్రహ్మ చైతన్యం పరమాధిష్టానం. ఇలా చూస్తే ఏమవుతుంది? ఈ మంత్రం పురాణం నుండి ఉపనిషత్తు స్థాయికి ఎగిసిపోతుంది. కన్యాకుమారి అని రాసింది. ఒక్కొక్కసారి స్త్రీలింగ శబ్దాలలో కన్యాకుమారి అనే దీర్ఘం లేకుండా సంబోధనలో అంటే కన్యాకుమారి అని ఉంటుంది. ఒక్కొక్కసారి హ్రస్వం అయిపోతుందని మనకు సూత్రాలు చూసుకున్నాం. కన్యాకుమారి ధీమహి. ధీమహి అంటే ధ్యానింతుము. మొదటి పాదంలో ఏముంది? విద్మహే. కాత్యాయనాయ విద్మహే. కన్యాకుమారి ధీమహి. ధీమహి అంటే ధ్యానింతుము, అంటే నిధిధ్యాసన చేస్తాము. జ్ఞానము, ధ్యానము, శ్రవణ, మనన, నిధిధ్యాసన అనే క్రమాలను సూచిస్తుంది. విద్మహే అనేది శ్రవణమైతే,
ధీమహి అనేటటువంటిది మనన నిధ్యాసల క్రమాన్ని సూచిస్తుంది. కన్యా అనే పదానికి అద్వైత వ్యాఖ్యానంలో అత్యంత అందమైనటువంటి అంతరార్థాన్ని ఇవ్వవచ్చు. కన్య అంటే పెళ్లి కాని స్త్రీ, ఒక బాలిక, బాల, లేకపోతే కన్య అనేటటువంటి పదాలు చెప్తాము. కానీ ఇక్కడ కన్య అంటే అసంగత్వం, అస్పృష్టత్వం, అవికారిత్వం, నిత్య నూతనత్వం అనే కోణంలో చూడాలి. ప్రపంచమంతా శక్తిలోనే వ్యక్తమైంది. అయినప్పటికీ శక్తికి ప్రపంచ దోషాలతో కలుషితం కాదు. ఎలాగంటే ఆకాశంలో మేఘాలు వస్తాయి, ఆకాశము మేఘాలతో అంటుబడదు, ఆకాశంలో వర్షం పడుతుంది, ఆకాశం తడవదు, సూర్యకాంతిలో అనేక క్రియలు జరుగుతాయి, సూర్యుడు వాటి పాపపుణ్యాలకు అంటుపడడు, చైతన్య సన్నిధిలో మనసు అనేక వృత్తులను పొందుతుంది, చైతన్యం వికారపడదు. అంటే కన్యాకుమారి అంటే అద్వైత ధ్యానంలో అసంగ, అస్పృష్ట, నిర్వికార, నిత్యశుద్ధ అని చెప్పాలి. ఎందుకలా ఆ అన్నము స్త్రీలింగ శబ్దం కాబట్టి అసంగ, అసంగత్వము, అస్పృష్ట, అస్పృష్టత్వము, నిర్వికార, అవికారిత్వము, నిత్యశుద్ధ, నిత్య నూతన శుద్ధత్వము. ఇది శబ్ద వ్యుత్పత్తి కాదు, అద్వైత భావ వ్యాఖ్యానం. భేదాన్ని స్పష్టంగా చెప్పుకోవాలి. దుర్గి ప్రచోదయాత్ ఏముంది? కాచాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. అంతర్యామి చిత్శక్తి. తన్నో దుర్గి ప్రచోదయాత్. ప్రచోదయాత్ అంటే ప్రేరేపించుగాక, బుద్ధిని సన్మార్గ అభిముఖం చేయునుగాక. మొదట విద్మహే జ్ఞానం, శ్రవణము, తరువాత ధీమహి ధ్యానము, నిధిధ్యాస, చివరకు ప్రచోదయేత్ అంతఃప్రేరణ, ఆధ్యాత్మిక అంతర్యాత్ర. అదే ప్రచోదయాత్. అద్వైతంలో త్రిపుటి ఉండదు. మంత్రంలో 3 నామాలు కనిపిస్తున్నాయి. కాచాయనాయ, కన్యాకుమారి, దుర్గి అనే ఉన్నాయి. అద్వైత వ్యాఖ్యానంలో 3 వేరు దేవతలు. కాచాయనుడు ఒక దేవత, కన్యాకుమారి ఇంకొక దేవత, దుర్గి మరొక దేవత అని చెప్పకుండా ఒకే పరతత్వము 3 ఉపాసనాముఖాలుగా కాచాయన జ్ఞేయతత్వము, యద్ వేదితవ్యం తెలుసుకోవలసినది కాచాయన, కన్యాకుమారి ధ్యేయశక్తి, యధ్యాతవ్యం ధ్యానించతగినది, ధ్యానించవలసినది, దుర్గి ప్రచోదక చైతన్యం, యద్బుద్ధి ప్రేరయతి ఏది బుద్ధిని ప్రేరేపిస్తుంది అనే అర్థంలో చూడాలి. కాచాయన జ్ఞేయం, కన్యాకుమారి ధ్యేయం, దుర్గి ప్రేరకం లేక చైతన్యం. 3 ఉంటాయా? అద్వైతం ఇక్కడతో ఆగదు. జ్ఞేయం ఉంది, ధ్యేయం ఉంది, ధ్యాత ఉన్నాడు, ప్రేరేపించేది ఉంది, ప్రేరేపించబడే బుద్ధి ఉంది. అంటే ఏమిటి? ఇవన్నీ ఇంకా ద్వైత వ్యవహారమే. అందువలన పరమార్థ విచారం ఇలా ప్రశ్నిస్తుంది. కాచాయన తత్వాన్ని తెలుసుకునేది ఎవరు? కన్యాకుమారిని ధ్యానించేది ఎవరు? దుర్గిచే ప్రేరేపింపబడే బుద్ధికి సాక్షి ఎవరు అని ప్రశ్నించుకోవాలి. అప్పుడేమిటవుతుంది? సాక్షి చైతన్యం. ఆ సాక్షి చైతన్యమే జ్ఞాతకు ప్రకాశాన్ని ఇస్తోంది, జ్ఞేయాన్ని ప్రకటింపజేస్తోంది, ధ్యానాన్ని సాక్షాత్కరిస్తోంది, బుద్ధి ప్రేరణను కూడా తెలుసుకుంటుంది. పరమార్థంలో జ్ఞాత బ్రహ్మ, జ్ఞేయం బ్రహ్మ, జ్ఞానం బ్రహ్మ, త్రిపుటి విలయం. తెలుసుకునేవాడు బ్రహ్మమే, తెలుసుకోబడేది బ్రహ్మమే, తెలుసుకోవడం అనే ప్రకాశము బ్రహ్మమే. బ్రహ్మార్పణం, బ్రహ్మహవి, బ్రహ్మాగ్నౌ, బ్రహ్మణాహుతం, బ్రహ్మైవతేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధిన అన్నట్టుగా గాయత్రి మంత్రంలో త్రిపుటి చివరకు చైతన్యంలో లీనమవుతుంది. కాచాయనాయ అద్వైత పరమార్థ నిర్ణయం. కాచాయనాయ అనే పదాన్ని 4 స్థాయిల్లో చెప్పవచ్చు. వ్యాకరణ స్థాయి కాచాయన అనే ప్రాతిపదికకు చతుర్థి ఏకవచన రూపం. వంశ ఋషి స్థాయి కాత్యవంశ సంబంధి, కాచాయన ఋషి యొక్క పరంపరా సూచకము. శాక్త స్థాయి కాచాయన సంబంధంగా ప్రకాశించినటువంటి, ఆవిర్భవించినటువంటి, ఆయన దర్శించినటువంటి పరాశక్తి, అది ఉపాసన.
అద్వైత స్థాయిలో ఋషి దేవత మంత్రం ధ్యానం ఇవన్నిటినీ ప్రకాశింపచేసే ఏకైక చైతన్య అధిష్టానమే కాత్యాయని కాత్యాయనాయ. కాత్యాయనుడు వేరు కాదు, కాత్యాయని వేరు కాదు, ధ్యాత వేరు కాదు, ధ్యేయం వేరు కాదు, ధ్యానం వేరు కాదు. అన్నిటికీ సత్తాస్ఫూర్తి ప్రసాదించేది ఒకటే చైతన్యం, సచ్చిదానంద బ్రహ్మ. నిధిధ్యాసన సారమేమిటి? ఈ మంత్రాన్ని సాధకుడు అంతర్ముఖంగా ఇలా గ్రహించవచ్చు. నేను కాత్యాయన తత్వాన్ని తెలుసుకుంటున్నాను, ఇది మొదటి స్థాయి. నేను కన్యాకుమారి శక్తిని ధ్యానిస్తున్నాను, రెండవ స్థాయి. దుర్గా శక్తి నా బుద్ధిని ప్రేరేపిస్తుంది, ప్రేరేపించాలి, ఇది మూడవ స్థాయి. కానీ విచారము ఇంకొంచెం లోతుకు వెళితే ఈ నేను ఎవరు, తెలుసుకోవడాని గురించి తెలిసినది ఎవరు, ధ్యానాన్ని తెలిసినది ఎవరు, బుద్ధి ప్రేరణను తెలిసినది ఎవరు? అక్కడ మౌనంగా ప్రకాశించేది అహమస్మి, 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 అహమేవ. కాత్యాయన తత్వానికి ప్రకాశము, కన్యాకుమారికి ధ్యానానికి సాక్షి, దుర్గి ప్రచోదనకు అధిష్టానము. పరమ అద్వైత నిష్పత్తి ఏమిటి? ఫైనల్గా ఈ మంత్రంలో ఆ దుర్గ నాకంటే భిన్నం కాదు, ఆ శక్తి నాకంటే భిన్నం కాదు, ఆ చైతన్యమే నేను. కాత్యాయనాయ విద్మహే అనే జ్ఞానారంభము, కన్యాకుమారి ధీమహి అనే నిధిధ్యాసనలో పరిపక్వమై, తన్నో దుర్గే ప్రచోదయాత్ అనే అంతఃకరణ శుద్ధి ద్వారా చివరకు అహం బ్రహ్మాస్మి, అహమస్మి అనే అఖండ స్వరూప నిష్ఠలో పర్యవసానమవుతుంది. ఎంతవరకు తెలుసుకుంటే చాలు. ఇది సంక్షిప్త సమాచారం. ఇప్పుడు నేను చెప్పింది ఏమిటి? అటు అద్వైత పరంగాను, ఇటు ఉపాసన పరంగాను, అటు వ్యాకరణ పరంగాను, అటు వాచ్యార్థ పరంగాను ఈ మంత్రాన్ని ఇక్కడి వరకు తెలుసుకున్నా సరిపడుతుంది. అయితే అద్వైత అధ్యయన విద్యార్థులుగా ఇక్కడ ఆగము, లోతుగా అధ్యయనం చేద్దాము. మరొక్కసారి అందాం. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. నేను చదువుతున్నప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నిధిధ్యాసన చేస్తున్నట్టుగా వాళ్ళ మనసులో ఈ శ్లోకాన్ని, ఈ ప్రార్థనను, ఈ భావనను, ఈ అద్వైత ప్రార్థనను మనసులో నిలుపుకుంటూ ఉచ్చరించవచ్చును. బయటకైనా సరే, లోపలైనా సరే. ఎందుకంటే మైకులు మూసి ఉన్నాయిగా, మీరు బయట కన్నా కూడా ఏమీ పర్వాలేదు. మళ్ళీ చెప్తాను, వినండి, మీరు చెయ్యండి. ఓ కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. మంత్రాన్ని 4 సంపూర్ణ భాగాలుగా నిర్మించుకుందాం. మొదటి భాగం ఏమిటి? మూలపాఠము, పరిచ్ఛేదము, వ్యాకరణము, ప్రతిపద వాచ్యార్థము, అద్వైతార్థం. రెండవ భాగం ఏంటి? పునర్నిర్మిత తాత్పర్యము, గాయత్రి నిర్మాణ రహస్యము, విద్మహే ధీమహి ప్రచోదయాత్ సాధనాక్రమము. మూడవ భాగము దశోపనిషత్తులు, భగవద్గీత, మహావాక్యాలు, బ్రహ్మ విద్య సమన్వయం. నాలుగవది వివేక చూడమణి, ఆత్మబోధ, దక్షిణామూర్తి, ఉపదేశ సాహస్రి, అపరోక్షానుభూతి మొదలైన ప్రకరణ గ్రంథాలతో సమన్వయము, నిధిధ్యాసనం, సమగ్ర ఉపసంహారం. ఇవి మన 4 స్థాయి. అష్టమ మంత్రము, ముగింపు మంత్రము, దుర్గా సూక్తము అధ్యయనం, మొదటి భాగం లోతైన విశ్లేషణ. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. మంత్ర నిర్మాణ దృష్టిలో ఎలా ఉంది? గాయత్రి రూప ఉపాసన నిర్మాణము. ఇది గాయత్రి మంత్రంలాగే అదే ఛందస్సులో అనుష్టుప్లో 8 అక్షరాలతో 3 భాగాలుగా ఉంది. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అంటే గాయత్రి నిర్మాణం కనబడుతుంది. అందుకే దీన్ని దుర్గా గాయత్రి అన్నారు. 3 ప్రధాన ఆధ్యాత్మిక క్రియాపదాలు ఉన్నాయి. విద్మహే, ధీమహి, ప్రచోదయాత్. ఈ 3 పదాలే మంత్రము యొక్క హృదయము.
అయితే ఏమిటండి పదచ్ఛేదము? ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తత్ నః తన్నో విడగొడితే తత్ నః దుర్గే ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ప్రతిపదార్థం వాచ్యార్థమైన తర్వాత అద్వైతార్థం చూడాలి. ఓం ప్రణవము పరమ పవిత్రమైన వైదిక ధ్వని, మంత్రారంభ మంగళ బీజము. అద్వైతార్థము ప్రణవం సమస్త అవస్థల యొక్క వాటికి సాక్షి అయిన తురియాన్ని సూచిస్తుంది అని మనం మాండూక్యోపనిషత్తులో చదువుకున్నాం. అకార ఉకార మకారాలు జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలకు సూచకాలైతే ఆ మాత్ర లేక తురియమన్నది అద్వైత స్వరూప బ్రహ్మను సూచిస్తుంది. అదే ఆత్మాయమాత్మ బ్రహ్మ. ఈ మంత్రం ప్రారంభంలోని ఓము సాధకుని దృష్టిని దేవతా నామం నుండి పరబ్రహ్మ స్వరూపం వైపు తెరవగలిగినటువంటి ఒక వేదాంత ద్వారము. ఓం అనగానే వేదాంత ద్వారం తెరుచుకుంది, పరబ్రహ్మను మీరు చేరుకుంటారు. కాత్యాయన సంబంధమైన దైవ స్వరూపానికి సాంప్రదాయ ఉపాసనలో కాత్యాయని దేవతకు రూపము చతుర్థి విభక్తి ఏకవచనార్థాన్ని సూచిస్తుంది. కాత్యాయనునకు కాత్యాయని తత్వానికి అనే సమర్పణ భావం. ఉపాసనార్థం ఏమిటి? జగజ్జనని సర్వశక్తి స్వరూపిణి దుష్ట నిగ్రహ శిష్ట పాలనకారిణి సాధకుని రక్షించే దివ్య శక్తి. అద్వైత లక్ష్యార్థము దేవతలు నేరుగా నిర్గుణ బ్రహ్మమని చెప్పకుండా అద్వైత ఉపాసన దృష్టిలో దేవత ఈశ్వర శక్తి, మాయా ఉపాధిక బ్రహ్మ ప్రకాశము సాధకుని అంతఃకరణానికి బ్రహ్మ విచార యోగ్యంగా చేసే అనుగ్రహ స్వరూపిణిగా, అంటే విశుద్ధ అంతఃకరణాన్ని కలిగించేటటువంటి ఈశ్వరీయ శక్తిగా దర్శించవచ్చు. కాత్యాయిని ఉపాస్య దేవత, ఈశ్వరీయ శక్తి, అంతఃకరణ శుద్ధి ప్రసాదిని, బ్రహ్మ విద్య అనుకూలకారిణి. విద్మహే మేము గ్రహింతము, తెలుసుకుందాము అని ఉంది. అద్వైతార్థము మంత్రంలోని మొదటి జ్ఞాన సూచకము. సాధకుడు కేవలం దేవతను కోరడం లేదు, తెలుసుకోవడం వైపు తిరుగుతున్నాడు. అమ్మ నాకు వరాలు ఇయ్యని అడగడం లేదు, నేను నిన్ను తెలుసుకుంటాను అంటున్నాడు. అంటే ఆల్రెడీ వెరీ బిగ్. అద్వైతంలో మోక్షము ఒక కొత్త వస్తు ప్రాప్తి కాదు, స్వరూపాన్ని తెలుసుకోవడం, స్వరూప జ్ఞానము. అందుకే విద్మహే అని పెట్టారు. ఆ పదాన్ని వేదాంత సమన్వయంలో నేను ఎవరు అనేటటువంటి విచారణ ప్రారంభమైనటువంటి స్థాయి. బోధోన్య సాధనేభ్యోకి సాక్షాన్మోక్షైక సాధనం. అంటే మోక్షానికి ఎన్నో సహకారి సాధనాలు ఉన్న జ్ఞానమే సరి అయినటువంటి సాధనము. మిగతా సాధనాలు సహకారి సాధనలు. ఎలాగా? వాకస్య హిమజ్ఞానం వినామోక్షో నశుద్ధి. ఏ విధముగా అగ్ని లేకుండా ఎన్ని వంట సామాగ్రి సాధనాలు ఉన్నా ఆ వంట జరగదు. జ్ఞానం లేదే మనకు మోక్షం రాదు. తథ్యార్థం ఏమిటి? కన్యాకుమారి కన్యారూపిణి కుమారి స్వరూపిణి నిత్య యవ్వన దివ్య శక్తి. ఉపాసనార్థము నిర్మలత్వము, పవిత్రత, అకలుషత్వము, స్వతంత్ర శక్తి. అద్వైతార్థము కన్య అనే పదానికి నేరుగా నిర్గుణ బ్రహ్మ అని చెప్పడం శాస్త్రీయంగా సముచితం కాదు. అసంగత్వము, నిర్మలత్వము, ఉపాధిమల రాహిత్యము అనే ధ్యాన సూచకాలుగా అన్వయించుకోవచ్చు. కన్యత్వము, అకలుషత్వము, అసంగత్వ ధ్యానము, ఉపాధి అనాసక్తి. ఉపాధి మీద నాకు ఏ విధమైన సత్యత్వ బుద్ధి లేదు. బృహదారణిక ఉపనిషత్తులోని అసంగోహి అయం పురుష అన్నదే ఈ కన్యాకుమారి. అయం పురుష అసంగహి, ఆ పురుషునకు సంగము లేదు. కన్యాకుమారి అన్న అసంగోహి అయం పురుష అన్న ఒక్కటే. ధీమహి మేము ధ్యానింతము, మనసులో నిలుపుకొందము. అంటే తెలిసిన తత్వాన్ని నిరంతరంగా మనసులో స్థిరపరచు. ఇక్కడ అద్వైత సాధన క్రమంతో అత్యంత సహజమైన అనుసంధానం కలిగింది. శృతిబోధ, విచార నిశ్చయము, నిరంతర స్వరూప చింతన. శృతిబోధ శ్రవణము, విచార నిశ్చయము మననము, నిరంతర స్వరూప చింతన నిధిధ్యాసనం. ధీమహిని నిధిధ్యాసనంతో సమన్వయించవచ్చు. కానీ మళ్ళీ ఇది పదకోశంలో ధీమహి అంటే నిధిధ్యాసనం ఎక్కడ అర్థం మీకు రాదు. సాధనాత్మకమైన అన్వయం. ప్రశ్న ఏమిటి? నేను ఆత్మను ధ్యానిస్తున్నానా
లేక ఆత్మకు భిన్నుడనై ఒక దేవతను ఒక వస్తువును ధ్యానిస్తున్నానా? తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదం ఉపాసతే. ఆ దేవత నీకంటే భిన్నం కాదు, అది అలా చూస్తే అది బ్రహ్మం అవ్వదు అని చెప్పారు. ధ్యానాంతంలో ధ్యాత ధ్యేయ ధ్యాన త్రిపుటి కూడా పరిశీలనకు లోనవుతుంది. సాక్షి చైతన్యం మాత్రమే స్వతసిద్ధం. తన్నో అనుంది, తత్ నహ. తత్ అంటే ఏమిటి? తత్ అంటే దట్. టిహెచ్ఈటి తత్ అన్న, టిహెచ్ఏటి దట్ అన్న ఒకటే. ఇంగ్లీష్లోని సంస్కృతంలో కూడా తత్ దట్ అంటే ఆ ఏమిటి? ఆ దైవ స్వరూపము వాచ్యాత్. ఓకే. తత్ తత్పద వాక్య విచారం ఎంత పెద్దది! తత్ అనే పదాన్ని విచారించడం. మహావాక్య సాంప్రదాయంలో పరతత్వాన్ని స్మరింపజేసే వాచకమేది? తత్పద వాచకము, తత్పదము. అయితే ఈ మంత్రంలో ప్రతి తత్తును నేరుగా తత్వమసి తత్పదార్థం అని చెప్పకూడదు. అది అయినప్పటికీ వేదాంత ధ్యానంలో ఇది పరతత్వ స్మరణకు ఈ తత్వ ద్వారము. తత్పరమ సత్య స్మరణ, ఈశ్వర తత్వ విచారము, ఉపాధి నిరసన ద్వారా ఇక్కడ తత్వం చూపిస్తుంది. తత్ ఆ పరమ సత్యం వైపు నడిపించేది. ఆ తత్తుని ప్రతిబింబింపజేసే ఈశ్వర యొక్క తత్వ విచారము, ఉపాధి నిరసన ద్వారా బ్రహ్మతత్వం. నహ వాచ్యార్థం. మమ్ములను, మాకు, మా అంటే ఏమిటింది? సార్వత్రిక భావం ఉంది, అంటే ఇన్క్లూజివ్గా ఉంది, అందరినీ కలుపుతుంది. నహ అన్నది అద్వైతంలో ప్రారంభంలో మేము అనే జీవభావంతో ప్రారంభిస్తాడు. ఉపాసన యొక్క సహజ స్థితి విచారణలో ఒక ప్రశ్న ఉద్భవిస్తుంది. ఈ నేను ఎవరు? నేను మాకు అంటున్నాము. ఈ మాకు, నేను, మేము ఎవరు? దేహమా, ప్రాణమా, మనస్స, బుద్ధియా, అహంకారమా, లేక వీటన్నిటికీ సాక్షియా? అందువల్ల చిన్న నహ అనే పదమే జీవ విచారానికి ద్వారం. నహ అంటే మాకు, మాకు అన్నప్పుడు దేని గురించి ఉద్దేశిస్తున్నావు? జీవ విచారానికి ఒక ద్వారమే. దుర్గి వాచ్యార్థము దుర్గాదేవి, దుర్గాదేవి ఉపాసనార్థము దుర్గతుల నుండి రక్షించేది, దుర్గములను దాటించేది, శరణాగత రక్షి. అద్వైత లక్ష్యార్థము మనకు కేంద్ర సూత్రం ఉద్భవిస్తుంది. దుర్గను పరా పదార్థంగా బ్రహ్మ విద్య అని చెప్పడం కంటే అద్వైత సంబంధంలో ఇలా చెప్పడం శాస్త్రీయంగా బలంగా ఉంటుంది. దుర్గాశక్తి అనుగ్రహము, అంతఃకరణ శుద్ధి, వివేకము, ఆత్మ విచారము, అవిద్యా నివృత్తికి దారితీసే బ్రహ్మ విద్య. లక్ష్యార్థ దృష్టిలో దుర్గా ఆ అవిద్యా దుర్గాన్ని దాటించేటటువంటి జ్ఞాన అనుగ్రహ శక్తి. దుర్గా అంటే ఎవరు? అవిద్యా దుర్గములను దాటించే జ్ఞానానుగ్రహ శక్తి. ప్రచోదయాత్ ప్రేరేపించుగాక, నడిపించుగాక, ముందుకు నడిపించుగాక, మా బుద్ధులను ఉత్తేజింపజేయుగాక, ఉత్తేజపరచుగాక. ఉత్తేజపరచుగాక. అద్వైతార్థం అత్యంత గంభీరమైనటువంటి పదము ప్రచోదయాత్. దేవత మనకు ఇచ్చే ఒక వస్తువు కాదు. ఏ వస్తువునో మోక్షము దేవత పట్టుకొచ్చి, నాన్న నువ్వు బాగా ప్రార్థించావు కాళిదాస, నువ్వు ఈ గిన్నెలో పాలున్నాయి తీసుకో అని ఇచ్చినట్టుగా ఉండదు కదా. శుద్ధ బుద్ధి, వివేకము, వైరాగ్యము, ముముక్షుత్వము, గురుపసక్తి, శ్రవణ మన నిధ్యాసలకు దైవానుగ్రహం కావాలి. అదే ఇక్కడ కోరుతున్నాడు. ప్రచోదయాత్ బుద్ధి ప్రసాదం, వివేక ఉదయం, ఆత్మవిచారం, జ్ఞాననిష్ట. అదే ప్రచోదయా. భగవద్గీతలో చెప్పారు 10:10లో దదామి బుద్ధి యోగం తం. అంటే ఈ భావము విశిష్టమైన సమయం. భక్తితో నిష్టగా ఉంటే పరమాత్మ తన్ను చేరే బుద్ధి యోగాన్ని ఇస్తాడు, ప్రసాదిస్తాడు అని 10:10 చెప్తుంది. శాంతి శాంతి అని 3 సార్లు వచ్చింది. వాచ్యార్థం ఏమిటి? త్రివిధమైనటువంటి విఘ్నముల యొక్క శాంతి అంటే ఏమిటి? ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక తాపాలు ప్రతిసారి చెప్తూ ఉంటాం. 3 సార్లు శాంతి ఎందుకండి? ఒకటి శరీరం కోసం అండి, ఆధ్యాత్మిక అండి, రెండవది ఆది భౌతికం అండి, పంచభూతాలు నాకు అనుకూలంగా ఉండాలని, మూడోది పైన ఉన్న దైవీ శక్తులని కూడా నాకు అనుకూలంగా ఉండాలని ప్రార్థన. అది వాచ్యార్థం. సరే, అద్వైతార్థం ఏమిటి? ఇక్కడ 2 స్థాయిలను వేరు చేయాలి. సాంప్రదాయ వాచ్య స్థాయి త్రివిధ తాప ఉపశమనము, తాపోపశమనము.
రెండవది అద్వైత నిధ్యాసన స్థాయి, అంటే మనోవిక్షేపం పోవాలి, అహంకార అత్యాస క్షయం అవ్వాలి, స్వరూప శాంతి లభించాలి. మొదటి శాంతి ఏమిటి? మనసులో ఉన్న సకల విక్షేపాలు పోవాలి, మనసు అమనీభావం పొందాలి, అది శాంతి. రెండవది ఏమిటి? అహంకారము అనే అత్యాస క్షయం అవ్వాలి. మూడవది ఏమిటి? శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే అనే స్వరూప శాంతి కలగాలి అనేది అద్వైతార్థం. మూడు శాంతులకు పాండిత్యమేషత్తు మహావాక్య సదృశమైన వర్ణన స్మరణీయము. శాంతం శివం అద్వైతం. పరమశాంతి ఒక మనోవృత్తి కాదు, శాంతి వచ్చిపోయేది కాదు, మనసులో కలిగేటటువంటిది కాదు, అది స్వభావము, స్వరూపము. ఏదైతే మనను విడిచిపోదో అదే స్వరూపం అనబడుతుంది. శాంతి మన స్వరూపము. భాగము వంతాలుక సమగ్ర తాత్పర్యం ఏమిటి? ఓం పరమ సత్య స్మరణ. ఓం అంటే పరమమైనటువంటి సత్యాన్ని స్మరించాం. కాచాయనాయ ఈశ్వర శక్తి ఉపాసన. విద్మహే తెలుసుకోవాలనే జ్ఞాన అభిముఖత. కన్యాకుమారి నిర్మల అసంగ జ్ఞాన సూచన. ధీమహి నిరంతర తత్వచింతన. తన్నో దుర్గి దుర్గతిని వారిని అనుగ్రహ శక్తి. ప్రచోదయాత్ బుద్ధిని సత్యాభిముఖం చేసే ప్రేరణ. శాంతి శాంతి శాంతి. త్రివిధ తాపశాంతి నుండి స్వరూప శాంతి వరకు ఉండే పరిణతి, అంతర్ముఖ పరిపక్వత. అందుకే మంత్రం కేవలం దేవి మమ్మల్ని రక్షించు అనే ప్రార్థనగా మాత్రమే నిలబడదు. సమగ్ర తాత్పర్యం ఏమిటి? ఓ కాత్యాయిని స్వరూపిణి, ఓ నిత్య నిర్మల కన్యాకుమారి, ఓ దుర్గే, నిన్ను తత్వత తెలుసుకున్నటకు ప్రయత్నించుచున్నాము. నీ దివ్య స్వరూపాన్ని మా బుద్ధిలో ధ్యానించుచున్నాము. మా బుద్ధులను సత్యాభిముఖంగా, ధర్మాభిముఖంగా, ఆత్మవిచారాభిముఖంగా ప్రేరేపించు. అవిద్య, అధ్యాస, దేహాభిమానము, రాగద్వేషాలు, కర్మబంధము, సంసార భయము అనే దుర్గములను అధిగమించుటకు మా అంతఃకరణాన్ని సిద్ధపరచు, పరిశుద్ధం చేయుము. ఉపాసన నుండి విచారానికి, విచారం నుండి జ్ఞాన నిశ్చయానికి, జ్ఞాన నిశ్చయం నుండి నిధిధ్యాసకు, నిధిధ్యాస నుండి బ్రహ్మనిష్టకు మా బుద్ధిని నడిపించుము. త్రివిధ తాపాలను శ్రమించి నిత్య సిద్ధమైనటువంటి స్వరూప శాంతిని, ఆత్మశాంతిని స్వయంగా స్ఫురించుగాక. ఇది దుర్గా గాయత్రి మంత్ర వ్యాఖ్యానే భాగ ప్రథమ. అంటే దుర్గా గాయత్రి మంత్ర వ్యాఖ్యానమునందు ప్రథమ భాగము ఉంది. దుర్గా గాయత్రి యొక్క గంభీరమైన అద్వైత సాధన సందేశం. రెండవ భాగం మంత్రాధ్యయనము, భాగము 2. ఓం కాచాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. మంత్ర హృదయం ఏమని చెప్పుకున్నాము? విద్మహే ధీమహి ప్రచోదయాత్ అనేటటువంటి 3 వెర్బ్స్ ఉన్నాయి. ఇవి కేవలం 3 వ్యాకరణ క్రియలు మాత్రం కావు, సాధకుని అంతర్ముఖ వికాసాన్ని సూచించగల 3 ఆధ్యాత్మిక దశలు. విద్మహే తెలిసి కొందము, జ్ఞాన అభిముఖత. ధీమహి ధ్యానింతుము, తెలిసిన తత్వాన్ని బుద్ధిలో స్థిరపరిచే అంతర్ముఖత. ప్రచోదయాత్ ప్రేరేపించుగాక. శుద్ధ బుద్ధి సత్యంలో స్థిరపడడానికి దైవానుగ్రహాన్ని కోరే ప్రార్థన. మంత్రం అంతర్గత మూమెంట్, చలనం ఏమిటి? తెలుసుకోవడము, అంతర్గతంగా నిలుపుకోవడము, బుద్ధి సత్యాభిముఖంగా ప్రేరేపింపబడము. విద్మహే ఉపాసనలో జ్ఞానోదయము. విద్మహే వాక్యస్థాయిలో మేము తెలుసుకుందాము. విత్ అనే ధాతువుతో సంబంధం ఉన్న జ్ఞానరూప సూచకము. ఈ ఒక్క పదమే మంత్ర సాధారణ ప్రార్థన స్థాయి నుండి పైకి తీసుకెళ్ళిపోతుంది. సాధకుడు ఎలా అనడం లేదు, అమ్మ మాకు సంపదను ఇవ్వు, విజయాన్ని ఇవ్వు, ఆరోగ్యాన్ని ఇవ్వు, ఆయుర్దాయాన్ని ఇవ్వు అని కోరడం లేదు. శత్రువులను తొలగించు అంటున్నాడు. విద్మహ అంటే తొలగించు అని అనలేదు ఇక్కడ, విద్మహ అంటున్నాడు. అంటే గంభీరమైనటువంటి మార్పు. నిన్ను నేను తెలుసుకొందును గాక అంటే వేదితవ్యం, తెలుసుకొనవలసినది అని అర్థం. బోధస్య సాధనేభ్యో హి సాక్షాన్మోక్షైక సాధనం పాకస్య వహ్నివ జ్ఞానం
వినా మోక్షో న సిద్ధ్యతే. చాలా మనం చెప్పుకున్నాం. శాసన సమన్వయంలో విద్మహే తత్వ జిజ్ఞాస, శాస్త్ర ప్రవేశం, గురుపదేశ గ్రహణం, శ్రవణం అనేవి క్రమంగా కనపడుతున్నాయి. బృహదారణ్యక ఉపనిషత్తులో ఆత్మవారే ద్రష్టవ్య, శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య, విద్మహే జ్ఞాన మార్గ ప్రవేశ ద్వారంగా చూడవచ్చు. ఇక్కడ నిధిధ్యాసన అంటే గురువుగారు చెప్పారు ఏదో మూల కూర్చొని జపం చేయడం కాదు, ఎప్పుడూ బ్రహ్మభావంలో ఉండడమే నిధిధ్యాసనం అంటూ చెప్పారు. ధీమహి తెలిసినది జీవన సత్యం కావాలి. ధీమహి అంటే రెండవ మహాపదం. వాచ్యంగా మేము ధ్యానింతుము అని ఉంది. గొప్ప వేదాంత సమస్య ఉద్భవిస్తుంది. సాధకుడు శాస్త్రం వింటాడు, తెలుసుకుంటాడు, నేను శరీరం కాదు, కానీ భయం వచ్చినప్పుడు ఏం చేస్తాడు? అయ్యో నాకేదో అయిపోతున్నట్టుంది. వింటాడు అసంగుడినని, అవమానం వచ్చినప్పుడు అన్నే అన్నారు అంటాడు. మనస్సు కదిలిపోతుంది. వింటాడు అహం బ్రహ్మాస్మి అని, జీవితంలో నేను చాలా చిన్నవాడిని, అల్పజ్ఞుడను, బలహీనుడిని, బాధితుడిని, నేను బ్రహ్మ ఏమిటి అనే పాత అక్షేత కొనసాగుతున్నాను. దీనికి ఏమిటి కావాలి? ధీమహి అంటే సమాచారం నుండి నిష్ఠ వరకు వెళ్ళడం. అద్వైత వేదాంతంలో కేవలం సమాచారం సరిపడదు. వాక్య విజ్ఞానం జీవన దృష్టిగా పరిపక్వం. విన్నది విచారించాలి, విచారించినది నిశ్చయించాలి, నిశ్చయించినది విపరీత భావనను తొలగించాలి, స్వరూప బోధన స్థిరపడాలి. ఈ అంతర్ముఖ పరిపక్వత ధీమహి అనే ఒక అద్భుత జ్ఞానసూచక పదం ద్వారా విద్మహే జ్ఞానాభిముఖత, ధీమహి జ్ఞానంలో అంతర్ముఖము. కన్యాకుమారి ధీమహి నిర్మల బుద్ధి యొక్క రహస్యం. ఎందుకు కన్యాకుమారి? ఉపాసనలో దేవి యొక్క పవిత్ర కుమారి స్వరూపం. అద్వైత సాధన సమన్వయంలో గొప్ప అంతర్ముఖ ప్రతీక కన్యత్వము, అకలుషత్వము, మలరాహిత్యము, అంతఃకరణ శుద్ధి, ఆత్మవిచార యోగ్యత, దేవి యొక్క నిర్మల తత్వము సాధకుని బుద్ధి నిర్మలత్వానికి జ్ఞాన ప్రతీక అని గ్రహిస్తుంది. ఆ కన్యాకుమారి అనే నిర్మల తత్వాన్ని నాకు ధ్యాన ప్రతీక అని తెలుస్తుంది. ఇది మరింత సముచితమైన అద్వైత అన్వయము. ప్రచోదయాత్ దైవానుగ్రహము మరియు జ్ఞాన మార్గము అత్యంత జీవవంతమైన పదం. ప్రచోదయాత్ ప్రేరేపించునుగాక. అద్వైతంలో జ్ఞానమే మోక్ష సాధనము, జ్ఞానాదేవతు కైవల్యం. దైవానుగ్రహం మళ్ళీ ఎందుకండి? జ్ఞానమే మోక్షం కదా. మళ్ళీ దేవిని నన్ను ప్రచోదయాత్ని ఎందుకు ప్రార్థించడము? అత్యంత ముఖ్యమైన సమాధానం. జ్ఞానాన్ని దేవత వస్తువుగా ఇవ్వదు. ఎలా ఇస్తుంది? సత్సంగత్వం, గురుప్రాప్తి, శాస్త్రాల మీద శ్రద్ధ, వివేకం, వైరాగ్యం, ముక్షత్వం, శుద్ధబుద్ధి, విచారశక్తి ఇవన్నీ దైవానుగ్రహం వలనే అనుసంధానం అవుతాయి. అందువలన ప్రచోదయాత్ అంటే నా స్థానంలో నీవు జ్ఞానాన్ని పొందు అని కాదు, నా బుద్ధిని సత్యగ్రహణ యోగ్యంగా చెయ్యి, విశుద్ధాంతఃకరణంగా మార్చు అనేటటువంటి ప్రచోదయాత్ మరియు బుద్ధి యోగము. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. తేషాం వారకు సతతయుక్తానాం ఎల్లప్పుడూ కంపోజ్డ్గా నాయందే ఉన్న వాళ్లకు, భజతాం ఎవరైతే నన్ను భక్తితో సేవిస్తున్నారో వాడు ప్రీతిపూర్వకం భజతాం ఏం చేస్తారు? వాళ్ళకి తే పరులకు దదామి బుద్ధియోగం తం ఏన మాం ఉపయాంతి తే దేని వల్ల నన్ను చేరుతారో ఆ బుద్ధి యోగాన్ని ఇస్తారు. ఇదే 10 శ్లోకం. విద్మహే ధీమహి ప్రచోదయాత్. ఇవి సాధనా ప్రవాహం. మొదటి దశ విద్మహే జిజ్ఞాస, తెలుసుకోవాలి. ధీమహి అంతర్ముఖంగా నిలుపుకోవాలి, చింతన, ధ్యాన పరిపక్వత. మూడవ దశ ప్రచోదయాత్, బుద్ధి సత్యంలో స్థిరపడేలాగా అనుగ్రహం కావాలి. బుద్ధి ప్రసాదము, నిష్ఠ, అభిముఖత. ఉపాసన నుండి వేదాంతం వరకు ప్రారంభంలో సాధకుడు దేవతను ఉద్దేశిస్తున్నాడు. కాచ్యాయనాయ అన్నాడు, తరువాత విద్మహే అన్నాడు, తెలుసుకోవాలనుకున్నాడు. తరువాత ధీమహి అన్నాడు, ధ్యానిస్తున్నాడు. ప్రచోదయాత్ అన్నాడు, బుద్ధిని దివ్యం వైపు, దివ్య సత్యం వైపు నడిపించమని కోరుతున్నాడు. మంత్రం యొక్క గమనము దేవతా ఉపాసన, జ్ఞాన అభిముఖత, అంతర్ముఖ ధ్యానము, బుద్ధి ప్రసాదము, ఆత్మవిచార యోగ్యత. వేదమంత్రం ఉపాసనలో ఆరంభమై వేదాంతంలో పరిపూర్ణమైనది. శాంతి శాంతి
శాంతి అంటే దుర్గా సూక్తం యొక్క ముగింప స్వరూప ప్రకాశమా. ఇజ్ ఇట్ ఎన్ ఎండింగ్ ఆర్ ఇజ్ ఇట్ ఎ బిగినింగ్ ఆఫ్ ద రియలైజ్? సాంప్రదాయంగా మూడు శాంతులు: ఆధ్యాత్మిక విఘ్నాలు, అతి భౌతిక విఘ్నాలు, అతి దైవిక విఘ్నాలు, వీటన్నిటికీ ఉపశమన అర్థం ఉన్నది. ఇది ప్రాథమిక సాధారణ సముచిత వాచ్యార్థం. ఈ అద్వైత నిధిధ్యాసనలో మరో అంతర్గత గమనాన్ని చూడవచ్చు. విషయ కలకలం శాంతించడం, మనోవిక్షేపం పోవడం, అహంకార అత్యాసం పరిశీలనలో క్షీణించడం, స్వరూప శాంతిలో నిలిచి ఉండడం, ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం. ఆత్మ నిత్య శాంతము. మనస్సు శాంతించినప్పుడు ఆత్మ పుట్టదు. అజ్ఞానం తొలగినప్పుడు బ్రహ్మ ఉత్పన్నం కాదు. నీ యొక్క స్వరూపమే శాంతము. మనస్సు శాంతిస్తే శాంతి పుడుతుందండి, అలా కాదండి. మనస్సులో అజ్ఞానం తొలగితే బ్రహ్మ ఉత్పన్నం అవుతుందండి. బ్రహ్మ అక్కడే ఉంది. అజ్ఞానం తొలగించుకోవడము, మనస్సుని త్రిప్పుకోవడం అనే కార్యక్రమమే ఉన్నది. పరిచ్ఛిన్న ఇవ జ్ఞానాత్ తన్నాసే సతి కేవల. పరిచ్ఛిన్న ఇవ విడివిడిగా ఉన్నదా అన్నట్టు, అజ్ఞానాత్ పరిచ్ఛిన్న ఇవ, ఆ పరిచ్ఛిన్నత తన్నాశే సతి, అది నాశమైన తరుణంలో కేవల ఒకే ఒక స్వయం ప్రకాశతే హి ఆత్మ, స్వయం ప్రకాశ ఆత్మ ప్రకాశిస్తుంది. ఎలాగా? మేఘాపాయే అంశుమానివ. మేఘములు తొలగిస్తే సూర్యప్రకాశం ఉన్నట్లే. అయితే సూర్యుడు కొత్తగా పుట్టాడా? పుట్టలేదు. మేఘాలు అనేటటువంటి అజ్ఞానం తొలగితే ఆత్మ అనే సూర్యుడు అక్కడ వెలుగుతూనే ఉన్నాడు. అంచేత శాంతం అనేది తెచ్చిపెట్టుకునేటటువంటి ఒక లక్షణము కాదు. శాంతము నా స్వరూపం. మొత్తం దుర్గా సూక్తానికి ఈ మంత్రం ఎందుకు? మకుటాయమానం. ఒక్క ప్రవాహాన్ని చూడండి ఎలా చెప్పారో. జాత వేదసే దుర్గములను దాటించు అగ్నిదేవా తాం అగ్నివర్ణాం. దుర్గాదేవిని శరణాగతి. అగ్నేత్వం పారయ, మమ్ములను దాటించు. విశ్వానినో దుర్గా, సర్వ దురితాలను అధిగమింపజేయి. పృతనాజితం, ప్రతికూలమైన శక్తులపై విజయాన్ని ఇయ్యి. ప్రత్నోషిమే అంటే సనాతన నవ్య అగ్నితత్వం, సౌభాగ్య ప్రార్థన, గోభిర్జిష్టం, విష్ణుపథానుసరణ, వైష్ణవలోకాభిముఖ గతి, కాత్యాయన విద్మహే. ఇప్పుడు బాహ్యాన్ని దాటి అంతర్ముఖంగా బుద్ధి పరిపక్వం అవుతుంది. ఇట్ ఈస్ ఎ ఫ్లో ఫ్రమ్ ద ఫస్ట్ మంత్ర టు ద 8th మంత్ర. సమగ్ర వేదాంతార్థము. దుర్గా గాయత్రిని కేవలం వరప్రదాయిని దేవతకు చేసే ప్రార్థన మాత్రంగా చూడడము అత్యంత సంకుచితమైన దృష్టి. అది దాని ఉపాసనా మహిమను మాత్రమే చెప్తుంది. అంతర్గత సాధనా గమనాన్ని పరిశీలిస్తే మరింత లోతైనటువంటి దృశ్యము కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది. విద్మహేలో జ్ఞానాభిముఖత, ధీమహేలో అంతర్ముఖ చింతన, ప్రచోదయాతిలో బుద్ధి ప్రసాదం కోసం దైవానుగ్రహ ప్రార్థన, శాంతిలో స్వరూప శాంతి వరకు ఒక సంపూర్ణ సాధన ప్రవాహం దర్శనమిస్తుంది. ఈ మంత్రము ముగింపు మంత్రం. మొత్తం దుర్గా సూత్ర ఆధ్యాత్మిక యాత్రను ఒక అంతర్ముఖ సూత్రంలో సంగ్రహంగా చెప్తోంది. దుర్గములను దాటించము, బుద్ధిని శుద్ధి చేయము, సత్యాన్ని తెలుసుకోనిమ్ము, తత్వంలో జ్ఞాననిష్ట కలుగనిమ్ము, స్వరూప శాంతి స్ఫురింపజేయుగాక. ఇదే దుర్గా గాయత్రి యొక్క గంభీరమైన అద్వైత సాధన సందేశము. ఇది దుర్గా గాయత్రి మంత్ర వ్యాఖ్యానే భాగః ద్వితీయః. దశోపనిషత్తులు, భగవద్గీత, మహావాక్యాలు, జ్ఞానం, బుద్ధియోగం, శరణాగతి, బ్రహ్మనిష్ట. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. దుర్గా గాయత్రిలోని విద్మహే జ్ఞానాభిముఖత, ధీమహిలోని అంతర్ముఖ చింతన, ప్రచోదయాత్తులోని బుద్ధి సత్యాభిముఖంగా ప్రేరేపింపబడాలని దైవానుగ్రహ ప్రార్థన ఎంతవరకు దర్శించాం. ఇప్పుడు ఇదే అంతర్గత సాధనా గమనాన్ని దశ ఉపనిషత్తుల పోతతో, భగవద్గీతలో ఎంపిక చేసిన శ్లోకాలతో, మహావాక్యాలతో, మరింత జ్ఞానం, బుద్ధియోగం, శరణాగతి, బ్రహ్మనిష్ట అనే 4 అక్షాలతో 4 యాక్సిస్లో సమన్వయపరచుకొని
తీసుకుని పరిశీలిద్దాం. ఈ సమన్వయంలో సాధకుడు సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాడు. తెలిసిన సత్యాన్ని అంతర్ముఖంగా ధ్యానిస్తున్నాడు. తన బుద్ధి సత్యగ్రహణ యోగ్యంగా సత్యనిష్టకు అనుకూలంగా ప్రేరేపింపబడాలని ప్రార్థిస్తాడు. చివరకు ఉపాస్య ఉపాసక భేదాన్ని అధిగమించి బ్రహ్మ విద్యలో ఏకత్వ శాంతిని పరిపక్వతను పొందుతాడు. ఈశావాస్యం ఏం చెప్తుంది? సర్వవ్యాపక సత్య దృష్టి. ప్రారంభ మంత్రంలోనే ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యం జగత్ చానత్యక్తేన భుంహీరా మా కృతా కస్యచిత్ ధనం. ఈశ ఆవాస్యం ఈశావాస్యం ఇదం సర్వం అనే దృష్టి సాధకుని విభిన్నత బద్ధ దృష్టిని తిప్పుతుంది. సాధన దృష్టిలో జగత్తు అనేక నామరూపాల సమాహారం. ఉపనిషత్తు దృష్టిలో అదే జగత్తు పరబ్రహ్మ తత్వము. సర్వం కల్పితం బ్రహ్మ. ఏదైతే నేను నామరూపాలుగా చూస్తున్నానో అదే బ్రహ్మము. ఎస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవాను పశ్యతి సర్వభూతేషు చ ఆత్మానం తతో న విజుగుప్సతే. అక్కడ ద్వైతాన్ని చూడడు. సాధకుడు సమస్త భూతాలను ఆత్మస్వరూపంగాను ఆత్మను సమస్త భూతాలను దర్శించిన తరుణంలో ఇది భావోద్వేగంతో ఎమోషనల్ అందరూ ఒకటేనండి, నాకంటే వాళ్ళు ఏం వేరు కాదు, వాళ్ళ నొప్పే నా నొప్పి అనే ఒక ఇమోషనల్ ఎక్స్ప్రెషన్ కాదు. భేదబుద్ధిని అధిగమించే ఆత్మదృష్టి. దుర్గా గాయత్రిలో ప్రచోదయాత్ అనే ప్రార్థనను ఈ నేపథ్యంలో పరిశీలిస్తే బుద్ధి పరిమిత అహంకార కేంద్రిత దృష్టి నుండి సర్వాత్మభావానికి అనుకూలంగా శుద్ధి చెందాలనే ఒక అంతర్ముఖ అన్వయం సాధ్యమవుతుంది. కేనోపనిషత్తు ఏమిటంటుంది? కేనేషితం పతతి ప్రేషితం మనః కేన ప్రాణః ప్రథమః ప్రైతియుక్తః కేనేషితం వాచమిమం వదంతి చక్షుః శ్రోత్రం కపుదేవో యునక్తి. మనస్సును ఎవరు ప్రేరేపిస్తున్నారు? ప్రాణాన్ని ఎవరు నడిపిస్తున్నారు? వాక్కు వెనుక ఉన్న శక్తి ఏమిటి? చక్షు శ్రోత్రం వెనుక ఉన్న చైతన్య ఆధారం ఏమిటి? ఈ ప్రశ్నలు విద్మహే అనే జ్ఞాన అభిముతకు అత్యంత సమీపమైన వేదాంత వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఈ ప్రశ్నే ఒక పెద్ద జ్ఞానాభిముఖ జిజ్ఞాసత్వం. సాధకుడు బాహ్య వస్తువులను మాత్రమే తెలుసుకోవడం కాదు, తెలుసుకునే శక్తికి ఆధారం ఏమిటి అంటూ ప్రశ్నిస్తున్నారు. అదే కేనోపనిషత్తు ఏం సమాధానం చెప్పింది? శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో యదో చోహవాచం కౌప్సౌ ప్రాణస్య ప్రాణః చక్షుస్య చక్షుః అతిముచ్య ధీరాః ప్రేత్యా అస్మల్లోకాత్ అమృత భవంతి. బ్రహ్మం ఒక గ్రాహ్య వస్తువుగా చూపబడలేదు. చెవికి చెవి, మనసుకు మనసు, వాక్కుకి వాక్కు, ప్రాణానికి ప్రాణము, చక్షువుకి చక్షు. ఈ నేపథ్యంలో ధీమహికి ఒక గంభీరమైనటువంటి అంతర్ముఖత ఏర్పడింది. ధ్యానం అంటే కేవలం స్వరూపాన్ని మనసులో నిలుపుకోవడం కాదు, మనసుకే ప్రకాశాన్ని ఇచ్చే మనసో మనః అనే చైతన్య ఆధారాన్ని వివరించే దిశగా బుద్ధి పరిపక్వం కావడం. కఠోపనిషత్తు ఏముంటుంది? అంతర్ముఖ గతి. ఉత్తిష్ట, గెటప్, జాగ్రత్త, ఎవేక్, ప్రాప్య వరాన్ అంటే ఆ శ్రేష్టమైన దానిని ఆ గురువునో ఆ శాస్త్రాన్నో ఆత్మజ్ఞానాన్నో ప్రాప్య పొందుము. నిపోథత క్షురస్య ధారా నిశిత. మంగలి కత్తి వాని మీద నడక వంటిది. కత్తి గట్టిగా నొక్కితే కింద అయిపోతుంది, మెల్లిగా అంటే కట్టవు. అటువంటిది దురచ్చయ దుర్గం పథ తత్కవయో వదంతి. లేవండి, మేల్కొనండి, శ్రేష్ఠ ఆచార్యులను చేరి తెలుసుకోండి. ఈ మార్గం క్షురాధార వలె సూక్ష్మమైనది, దాటుటకు కఠినమైనది. నిబోధత అనేది జ్ఞాన ఆహ్వానం. విద్మహే లోని జ్ఞానాభిముఖత సాధన స్థాయిలో సమన్వయించుకోవచ్చు. సత్యం తెలుసుకోవాలి, కానీ అది అలసత్వంతో సాధ్యం కాదు. జాగరణ కావాలి, గురు ప్రాప్తి ఉండాలి, విచారణ ఉండాలి. కఠోపనిషత్తుల రథ దృష్టాంతం ఏమన్నది? ఆత్మానం రథినం విద్ధి శరీరం రథం ఏవతు బుద్ధిం తు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవ చ. బుద్ధి సారథి అయితే ఆ బుద్ధి వివేకవంతంగా ఉండాలి. ఇంద్రియాలను వెనక్కి లాక్కూడదు, పరమగమ్యాన్ని గుర్తించాలి. తన్నో దుఃఖి ప్రచోదయాత్ అనే ప్రార్థనను బుద్ధి పరమ పురుషార్థ అభిముఖంగా నడవాలి అని ఒక ప్రార్థన. ముండకోపనిషత్తు ఏం చెప్తోంది?
ద్వే విద్యే వేదితవ్యే ఇతిహాస్మా యద్బ్రహ్మవిదో వదంతి పరాచైవ అపరాచ. రెండు విద్యలు ఉన్నాయిరా మహానుభావ, బ్రహ్మవేత్తలు చెప్తున్నారు. ఒకటి పరా విద్య, రెండవది అపరా విద్య. వేదాంగాలు, ఉపనిషత్తులు, వాటి తాలూకా టెక్స్ట్, వాటి మంత్రాలు అవన్నీ కూడా అపరా విద్య. దానిని తెలుసుకోవడం, సాక్షాత్కరించుకోవడమే పరా విద్య. అంటే అక్షర జ్ఞానమా, అక్షర సత్యాన్ని జీవించడము పరమజ్ఞానమా అనే ప్రశ్న అక్కడే ఉదయించింది. ఇప్పుడు ఏం చేశాడు ఆ శిష్యుడు? పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రహ్మణ నిర్వేదమాయాత్ నాశ్చకృత కృతేన తద్విజ్ఞానార్థం సహ గురువేమాభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. కర్మఫల సాధ్య లోకాలను పరిశీలించి అకృతమైన పరమసత్యము ఈ కృతమైనటువంటి కర్మలచే లభించదని గ్రహించి తద్విజ్ఞానార్థం గురువుని ఆశ్రయించాలి. ముండకోపనిషత్తు సాధకుని బాహ్య జ్ఞాన సంపాదన నుండి పరమ సత్య విచారణ వైపు నడిపిస్తుంది. మాండూక్యోపనిషత్తు శాంతం శివం అద్వైతం, 7వ మంత్రం అద్వైత వేదాంతానికే మహత్తర శిఖరం. నా అంతఃప్రజ్ఞం నా బహిష్ప్రజ్ఞం నా ఉభయతః ప్రజ్ఞం నా ప్రజ్ఞానఘనం నా ప్రజ్ఞం నా అప్రజ్ఞం అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం అవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే. అదేది? ఆత్మా స విజ్ఞేయ విజ్ఞాతితవ్య. అదే నువ్వు ఇక్కడేంటి? ధీమహి ధియోయోన ప్రచోదయాత్. తద్విద్మహే ధీమహి ధియోయోన ప్రచోదయాత్. తైత్తిరీయోపనిషత్తు సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, మహత్తర వాక్యం. సత్యం జ్ఞానం అనంతనే స్వరూప లక్షణాలు. విద్మహే అనే జ్ఞానాభిముఖత ఇక్కడ పరమ ప్రశ్నను ఎదుర్కొంటోంది. తెలుసుకునే బ్రహ్మ ఒక వస్తువా, లేక సమస్త జ్ఞానానికి ఆధారమైన స్వరూప సత్తాయా? అదే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఐతిరేయం ఏం చెప్పింది? ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞానం పరిమితమైనటువంటి వస్తు జ్ఞానం, మానసిక జ్ఞానము, ఖండ జ్ఞానం కాదు. సమస్త అనుభవాలకు ప్రాకాశికమైన చైతన్య స్వరూపము బ్రహ్మ. దుర్గా గాయత్రిలో విద్మహే అని శాసకుడు అంటున్నప్పుడు అద్వైత విచారణ చివరికి తెలుసుకునేవాడు ఎవరు అనే ప్రశ్నకు చేరాలి. ఈ తెలుసుకునేవాడు ఎవడు? జ్ఞానం ఒక మనోవృత్తియా? ఆ మనోవృత్తిని ప్రకాశింపచేసే చైతన్యమా? జాగ్రత్త స్వప్న సుషుప్తిషు ఏ స్ఫుటతరా విదుజృంభతే ఏ బ్రహ్మాది పిపీలికాంతతనుషు ప్రోతా జగత్సాక్షిణి సైవాహం నచ దృశ్యవస్త్వితి దృఢ ప్రజ్ఞాపి యస్యాస్తి చేత్ చండాలోస్తు సతుద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ అనే ఆ ప్రజ్ఞానాన్నే ఇక్కడ మనకు విద్మహే అనేటటువంటిది చూపిస్తుంది. ఛాందోక్యోపనిషత్ తత్వమసి శ్వేతకేశో ఒరే నాన్న నువ్వు అది నీవేరా అంటూ పలుమార్లు బోధించారు. నచ్చ ఉన్నట్లు జీవుడికి బ్రహ్మకు ఉండే భేదాన్ని విచారింపచేసి విద్మహే అనేది సాధకుడు సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాడు. ధీమహిలో ఆ శృతి బోధనను అంతర్ముఖం చేసుకుంటున్నాడు. తత్వమసి కేవలం ధ్యానవాక్యం కాదు, ఉపదేశవాక్యం, శ్రవణజన్య మహావాక్య బోధ, మనన నిధిత్యాసుల ద్వారా స్థిరపడే ప్రక్రియలో ధీమహి అనేది ఒక సాధన అంతర్ముఖత. బృహదారణ్యకం శ్రవణమన నిధిధ్యాసలు అహం బ్రహ్మాస్మి ఆత్మావారే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య అంటూ చెప్పింది. సరే, భగవద్గీత అంటే తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి భూతియోగం తం తేన మాం ఉపయంతి తే. బుద్ధియోగం అంటే ఏమిటి? జ్ఞానయోగం అని అర్థం. మళ్ళీ ఏం చెప్పింది? తేషాం ఏవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్తః జ్ఞానదీపేన భాస్వత. అజ్ఞానజన్య అంధకారాన్ని జ్ఞానదీపంతో నాశనం చేస్తాను అని భగవానుడు బోధిస్తున్నాడు. నాశయామి ఆత్మభావస్తః జ్ఞానదీపేన భాస్వత. ఎవరిది అజ్ఞానం? తేషాం ఏవ అనుకంపార్థం అంటే మంచి దయతో, అహం అనుకంపతో, అహం అజ్ఞానజం
తమః నాశయామి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం చిరేణ అధిగచ్చతి. అదే ఇక్కడ చెప్తున్నటువంటి శాంతి. ఉద్ధరేత్ ఆత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్ ఆత్మైవ హి ఆత్మనో బంధు ఆత్మ ఏవ రిపురాత్మనః. నిన్ను నీవే ఉద్ధరించుకో, దిగజార్చుకోకు. ప్రచోదయాత్ ఒక ముఖ్యమైన సమతుల్యతను దైవానుగ్రహం కోరడం కాదు. ప్రార్థన మరియు ప్రయత్నము పరస్పర విరోధాలు కావు. ప్రార్థనయే ప్రయత్నము, ప్రయత్నమే ప్రార్థన. దుర్గా గాయత్రిలో దేవతలను ఉద్దేశించిన ప్రార్థన ఉంది. శరణాగతి అక్షము సహజంగా కనిపిస్తుంది. అద్వైత దృష్టిలో శరణాగతి కేవలం బాహ్యంపై ఆధారపడడం కాదు. అహంకార కర్తృత్వం, స్వతంత్రత్వ అభిమానం, దేహాత్మ బుద్ధి క్రమంగా విచారణకు లోబడాలి. ప్రచోదయాత్లో సాధకుడు తన బుద్ధి సత్యాభిముఖంగా ప్రేరేపింపబడాలని ప్రార్థిస్తున్నాడు. ఇది వినయము, అనుగ్రహ స్వీకారము, శరణాగతికి అనుకూలమైనటువంటి అంతర్ముఖ స్థితిని సూచిస్తుంది. శాంతి బ్రహ్మనిష్టయే శాంతి. ఈ మూడు త్రివిధ విఘ్నోపశమనార్థము బయటకు కనిపిస్తున్నాయి. మనస్సు శాంతించవచ్చు, విక్షేపాలు తగ్గవచ్చు, రాగద్వేషాలు క్షీణించవచ్చు. కానీ ఆత్మశాంతి ఉత్పన్నం కాదు. శాంతి ఒక కొత్త స్థితి, న్యూ ఎక్విజిషన్ కాదు. నిత్య సిద్ధ స్వరూప శాంతి ప్రత్యభిజ్ఞకు అనుకూలమైనటువంటి అంతర్ముఖ విశ్రాంతి. సమగ్ర వేదాంతార్థం ఏమిటి? విద్మహే జ్ఞాన జిజ్ఞాస, ధీమహి తత్వాన్ని అంతర్ముఖంగా నిలుపుకొనే ధ్యాన పరిపక్వత శ్రవణాన్ని ప్రత్యామ్నాయించదు, మననాన్ని రద్దు చేయదు, నిధిధ్యాసనతో నేరుగా సమానార్థకం కాదు. ప్రచోదయాత్ బుద్ధి సత్యాభిముఖంగా ప్రేరేపింపబడాలని దైవానుగ్రహం జ్ఞానానికి ప్రత్యామ్నాయం కాదు. జ్ఞాన యోగ్యతకు, బుద్ధి శుద్ధికి, గురుశాస్త్ర ప్రాప్తికి, వివేక పరిపక్వతకు అనుకూలంగా దర్శించబడుతుంది. మూడవ భాగాన్ని ఇప్పుడు ఉపసంహరిస్తాం. దుర్గా గాయత్రి యొక్క గంభీరత దాని సంక్షిప్తతలోనే ఉంది. విద్మహే అనే తెలుసుకోవాలనే జిజ్ఞాస, ధీమహిలోని తత్వ అంతర్ముఖత, ధ్యాన పరిపక్వత, ప్రచోదయాత్రలోని బుద్ధి సత్యాభిముఖ ప్రేరణ, దైవానుగ్రహ ప్రార్థన. శాంతి 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 విఘ్న ఉపశమము, నిత్య శుద్ధ స్వరూప శాంతి వరకు విస్తరించుకోవడము. ఇదే దుర్గా గాయత్రి యొక్క వేదాంత సమన్విత అద్వైత సాధన రహస్యం. ఇది దుర్గా గాయత్రి మంత్ర వ్యాఖ్యానే భాగః తృతీయః. ఇంకేం మిగిలింది? నాలుగవ భాగం. నాలుగవ భాగం ఏమిటి? ప్రకరణ గ్రంథాలతో సమన్వయం, ఆత్మబోధ, వివేక చూడామణి, అపరోక్షానుభూతి, ఉపదేశ సహస్రి, దృగ్దృశ్య వివేకము, పంచదశి, మనీష పంచకము, ఇటువంటి వాటితో చూడడమే ప్రకరణ గ్రంథాల సమన్వయం. ఈ భాగం యొక్క ప్రధాన దృష్టి ఎక్కడుంది? విద్మహే జ్ఞానాభిముఖత. ఏ ఏ ప్రకరణ గ్రంథాలు ఏమి తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి, ఏది విచారించాలి, అత్యాసను ఎలా తొలగించుకోవాలి అనే విషయాన్ని విశదీకరిస్తాయి. ధీమహి అనేది అంతర్ముఖ తత్వచింతనను స్తోతిస్తే, ప్రకరణ గ్రంథాలు ఆ చింతనకు బాటలు వేస్తాయి, ఆ వివేక పద్ధతులను మనకు అందిస్తాయి. ప్రచోదయాత్ అనేది బుద్ధి సత్యాభిముఖంగా ప్రేరేపింపబడాలని ప్రార్థిస్తే, ప్రకరణ గ్రంథాలు బుద్ధి ఏ దిశలో నడవాలో డైరెక్షన్ ఇస్తాయి, నిర్దేశిస్తాయి. బోధోన్య సాధనేభ్యోహి, మాటమాటికి వస్తుంది శ్లోకం. పరిచ్ఛిన్నైవ జ్ఞానాత్. చూశాం వివేక చూడమణిలో. దుర్లభం త్రయం ఏవైతత్ దైవానుగ్రహేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయం. దైవ అనుగ్రహంతో సమకూడేవి మూడున్నాయి. మనిషిగా పుట్టావు, అందులో 4 ముక్కలు చదువుకున్నావు, అందులో ఎంతో అర్థం చేసుకోవడానికి బుర్ర ఉంది, దీని పక్క ఓరియంటేషన్ ఉంది, ఇంకా ఆలస్యం ఎందుకు?
మనుష్యత్వాన్ని పొందేవు, ముముక్షత్వాన్ని కూడా సంపాదించుకో. ఓ మహాపురుషుడైనటువంటి ఆ శంకర భగవత్పాదులను, విద్యారణ్య స్వామి వారిను, వేదవ్యాస తాతయ్య గారిను ఆశ్రయించు. అదే మహాపురుష సంస్థయం. ప్రచోదయాత్లో అత్యంత సహజంగా సమన్వయించుకుంటుంది. దైవానుగ్రహం మోక్షాన్ని వస్తువుగా ఇవ్వదు. ముముక్షత్వము, గురు ప్రాప్తి, జ్ఞానయోగ్యత, జ్ఞానయ విచార యోగ్యత అనే అనుకూలమవుతుంది. తన్నోదుగ్గిహే ప్రచోదయాత్ అనే ప్రార్థన ప్రకరణ గ్రంథ దృష్టిలో మా బుద్ధి ముముక్షత్వంతో పరిపక్వమగుగాక, సద్గురు ఉపదేశాన్ని సాక్షాత్తుగా గ్రహించుగాక అనేది ముముక్షత్వం, మనుష్యత్వం చెబుతుంది. వివేక చూడమని అర్థస్య నిశ్చయో దృష్టో విచారేణ హితోక్తితః. నిశ్చయమైనటువంటి విచారణ ద్వారా, హితవాక్యాల ద్వారా, ఆప్తవాక్యాల ద్వారా, గురువాక్యాల ద్వారానే విషయాన్ని నిశ్చయించుకోవాలి. స్నానేన నదానేన ప్రాణాయామస్తేనవ అంటే ఏమిటి? కేవల కర్మల వలన ఇది సాధ్యపడదు. రేపటి నుంచి స్నానం మానేయండి అని అర్థం కాదు. నా స్నానేన ఎవరికి ఏమి ఇవ్వక్కర్లేదు, దానంలో మోక్షం రాదు అని అర్థం కాదు. నా స్నానేన దానేన ప్రాణాయామస్తేనవా అంటే ఇది అంతర్ముఖంగా తెలుసుకోవాల్సిందే కానీ బాహ్యమైనటువంటి కర్మల వలన సాధ్యపడేది కాదు. ఉపదేశ శాస్త్రిలో అద్వైత బోధ యొక్క కేంద్ర సూత్రం ఏమిటి? ఆత్మను బాహ్య వస్తువుగా, ఒక జ్ఞేయంగా, ఒక ఆబ్జెక్ట్గా పొందలేము. తెలుసుకునే ప్రతి అనుభవానికి సాక్షిగా ఉన్న చైతన్యమే ఆత్మ. అదే ఉపదేశ శాస్త్రం దృష్టిలో విద్మహే ప్రారంభంలో సాధకుడు దేవతను తెలుసుకుంటున్నాను, జ్ఞాతజ్ఞేయ నిర్మాణంలో ఉంటుంది. ధీమహి అంతర్ముఖ అత్యంత ప్రాముఖ్యమైనది. బుద్ధి బాహ్య విషయాల నుండి తిరిగి జ్ఞాత స్వరూపాన్ని పరిశీలించాలి. దృగ్దృశ్య వివేకంలో ఏం చెప్పారు? మొదటి శ్లోకంలో రూపం దృశ్యం లోచనం దృక్ తదృశ్యం దృక్తు మానసం దృశ్యాధీ ప్రత్యయ సాక్షి దృగేవానత దృశ్యతే అంటూ వేరియస్ స్టెప్స్ ఆఫ్ కాగ్నిషన్ చూపించారు. విద్మహే అనేకు స్పష్టమైన దిశను చూపిస్తోంది. తెలుసుకోవాలన్న ఆత్మను ఒక దృశ్య వస్తువుగా వెతకొద్దు. డోంట్ షాప్ అరౌండ్ ఫర్ ది ఆత్మ ఆర్ ఆత్మజ్ఞాన ఆర్ బ్రహ్మ. ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ అవుట్ సైడ్ నార్ ఇన్ సైడ్ బికాజ్ ఇట్ ఈస్ యూ ఓన్లీ. దృశ్య వస్తువుగా వెతకొద్దు. దృగేవా నతు దృశ్యతే ప్రతి దృశ్యాన్ని ప్రకాశింపజేసే దృక్ స్వరూపాన్ని గుర్తించు. ఇదే ధీమహి దృగ్దృశ్య వివేకాన్ని అంతర్ముఖంగా స్థిరపరుస్తుంది. దుర్గా గాయత్రిలో ప్రచోదయాత్ బుద్ధి ప్రేరణ కోసం ప్రార్థన. కానీ అద్వైత విచారంలో బుద్ధి కూడా ఆత్మ కాదు. ఎందుకు కాదు? బుద్ధి మారుతుంది, నిశ్చయాలు మారుతాయి, జ్ఞాపకాలు మారుతాయి, భావాలు మారుతాయి. కానీ మారేటటువంటి సకల దృశ్యాలకు ఆధారమైన తెర ఎలాగో ఈ మార్పులను తెలుసుకునే సాక్షి చైతన్యం ప్రత్యేగాత్మ మారదు. అందువలన బుద్ధి యొక్క శుద్ధి అంతిమ గమ్యం కాదు. అంటే విశుద్ధాంతఃకరణం బ్రహ్మ విచారానికి సాధనం. అదే ప్రచోదయాత్. దుర్గా గాయత్రిని ప్రకరణ గ్రంథాల వెలుగులో పరిశీలిస్తే ఉపాసన మరియు జ్ఞానం మధ్య ఒక సహజమైన సాధన సేతువు, బ్రిడ్జ్ బిట్వీన్ ఉపాసన అండ్ జ్ఞాన ప్రత్యక్షమవుతుంది. ఉపాసన అంతఃకరణాన్ని శుద్ధి చేస్తుంది. శుద్ధమైన అంతఃకరణంలో జిజ్ఞాస బలపడుతుంది. జిజ్ఞాస గురుశాస్త్ర ప్రవేశానికి దారితీస్తుంది. శృతిబోధ విచారంలో నిశ్చయమవుతుంది. దృగ్దృశ్య వివేకము, పంచకోశ వివేకము, అవస్థాత్రయ విచారము, ఉపాధి వివేకము, సాక్షి విచారము దేహాత్మ బుద్ధిని పరిశీలించడం జరుగుతుంది. జ్ఞానం అంతర్ముఖంగా పరిపక్వమైనప్పుడు విపరీత భావనలు క్షీణిస్తాయి. స్వరూప నిశ్చయంలో శాంతి నిత్య సిద్ధంగా గుర్తించబడుతుంది. ప్రకరణ గ్రంథాలలో దృష్టిలో దుర్గా గాయత్రి కేవలం దేవతా ప్రార్థనగా నిలవదు. ఉపాసనతో శుద్ధమైన బుద్ధి, విచారంతో పరిపక్వమైన జ్ఞానము, అధ్యాస నివృత్తితో స్పష్టమైన స్వరూప నిశ్చయము, నిత్య సిద్ధ ఆత్మశాంతి వైపు నడిపించే సమగ్ర అద్వైత సాధన సూత్రంగా వికసిస్తుంది.
ఇది దుర్గా గాయత్రి మంత్ర వ్యాఖ్యానే భాగ చతుర్థ, 4వ భాగం. ఇప్పుడు 2 ప్రార్థనలను మనం తయారు చేసుకున్నాం. మనమే వీటిని దేవి కోసము వ్రాసుకున్నాం. ఆ 2 ప్రార్థనలను చదువుకుంటాం. దానితో ఈ అధ్యయనం ముగుస్తుంది. జాతవేద పరం బ్రహ్మ స్వప్రకాశం నిరంజనం యద్భాసా భాసతే సర్వం తద్దుర్గా పదమద్వయం. జాతవేద పరం బ్రహ్మ స్వప్రకాశం నిరంజనం యద్భాసా భాసతే సర్వం తత్ దుర్గా పదం అద్వయం. అగ్నివర్ణం తపోదీప్తం వైరోచనీం చిదాత్మికం దుర్గాం బ్రహ్మవిదాం వంద్యాం వందేహం బ్రహ్మరూపిణీం. అగ్నివర్ణం తపోదీప్తం వైరోచనీం చిదాత్మికం దుర్గాం బ్రహ్మవిదాం వంద్యాం వందేహం బ్రహ్మరూపిణి. అద్వైత దుర్గా సూక్తం 8వ మంత్రం, ముగింపు మంత్రం దుర్గా గాయత్రి సమగ్రమైనటువంటి వేదాంత విశ్లేషణ. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. వాక్యార్థం నుండి అద్వైత పరమార్థం వరకు ఏమిటి? వ్యాకరణం, సాధన, ఉపనిషత్తులు, ప్రకరణం, పదము, ధాతువు, విభక్తి, విచారం, సాధన, శ్రవణ, మనన, నిధిధ్యాసన క్రమం. ఉపనిషత్తులు, దశోపనిషత్తులు, భగవద్గీతోపనిషత్తు, భగవద్గీత ఒక ఉపనిషత్తే. ప్రకరణ గ్రంథాలు మనం చూశాం. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. ఓం ఓం శాంతి శాంతి శాంతి. వ్యాకరణము కాత్యాయనాయ పుల్లింగము చతుర్థి విభక్తి, కాత్యాయన్యై స్త్రీలింగ శబ్దము చతుర్థి విభక్తి, కాత్యాయని దేవికి కాత్యాయన అనే అకారాంత పుల్లింగ పదానికి చతుర్థి ఏకవచనము. కాత్యాయన మహర్షితో వంశంతో సంబంధం కలిగినది. అపత్యము, వంశజము, గోత్రజము అని అర్థం. ఋషి మంత్రాన్ని సృష్టించరు, వ్రాయరు, కవిలాగా స్క్రిప్ట్ చేయరు, దర్శిస్తారు. కాత్యాయనుడు ద్రష్ట. నామము కాత్యాయని, దృశ్యమాన పరాశక్తి, రూపము బ్రహ్మ చైతన్యం అధిష్టానం. నామరూపాలకు సత్తాన్ని ప్రసాదించే ఒకే ఒక చైతన్య అధిష్టానమే ఇది. శుద్ధ అసంగ అస్పృష్ట శక్తి, నిత్య యవ్వన దివ్య శక్తి, కన్యాకుమారి, కన్యారూపిణి. సాధారణ ఉపాసనా దృష్టి అద్వైతం. కన్యాకుమారి అంటే ఆకాశంలో మేఘాలు వస్తాయి, దాంతో అంటుపడవు, వర్షం పడుతుంది, ఆకాశం తడవదు. ప్రపంచం అంతా శక్తితోనే వ్యక్తమవుతున్న రకరకాల శక్తులు ఉన్నాయి. విద్యుత్ శక్తి, భూమి ఆకర్షణ శక్తి, ఇంకో శక్తి, జలశక్తి, వాయుశక్తి. ఈ శక్తులన్నీ కూడా ప్రపంచంలో ఉన్న అవి దోషాలతో కలుషితం కావు. ఉపాధి మలరహితము, నిర్వికారము. చైతన్య సన్నిధిలోనే మనసు అనేక వృత్తులను పొందుతుంది. చైతన్యం వికారం చెందదు. దాని పేరే కన్యాకుమారి. కన్యాకుమారి అసంగుడైన ద్రష్టకు ప్రతీక. అసంగుడైన ద్రష్టయే కన్యాకుమారి. ఆకాశంలో మేఘాలలాగా సూర్యకాంతిలో అన్ని క్రియలు జరుగుతాయి. సూర్యుడికి వాటితో సంబంధం లేదు. చైతన్య సన్నిధిలో మనసు అనేక వృత్తులను, మంచి చెడు వృత్తులను పొందుతుంది. చైతన్యం వికారపడదు. కన్యాకుమారి అనగా అసంగ, అస్పృష్ట, నిర్వికార, నిత్యశుద్ధ. దేవి భౌతిక రూపం కాదు. భౌతికంగా ఒక ఆమె కన్యగా ఉన్నది. కాశ్మీర్ దగ్గర కన్యాకుమారి వరకు వెళ్తే అక్కడ కోవెలు ఉంటుంది, అందులో కన్యాకుమారి దేవి ఉన్నది. అది కాదు. సాధకుడి నిర్మల బుద్ధికి అద్వైత ధ్యాన సూచన. నామరూప అధిష్టాన తత్వం కాత్యాయనుడు, నామ వ్యవహారము రూపము, కాత్యాయని దృశ్యమాన పరాశక్తి, అధిష్టానము చైతన్యము, నామరూపాలకు సత్తను, స్ఫూర్తిని, సత్తాస్ఫూర్తులను ప్రసాదించే పరమ అధిష్టానము. అద్వైత వేదాంతంలో ప్రతి నామరూపం కనుక
అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క నామరూపాల యొక్క ఒక సచ్చిదానంద బ్రహ్మమే అధిష్టానంగా ప్రకాశిస్తుంది. మంత్రహృదయం 3 క్రియలు. విద్మహే ధీమహి ప్రచోదయాత్. విద్మహే తెలుసుకొందము అంటే తెలుసుకోవాలి, విజ్ఞాతవ్యం. ధీమహి ధ్యానించము, ధ్యాతవ్యం ధ్యానం చెయ్యాలి. ప్రచోదయాత్ ప్రేరేపించుగాక. ఈశ్వరానుగ్రహము బుద్ధి ప్రసాదం. 3 క్రియాపదాలే మంత్రం యొక్క అంతర్గత గమనాన్ని నిర్దేశిస్తాయి. ఉపాసనలో మొదలై వేదాంతంలో ముగుస్తున్నాయి. విద్మహే విచారణ, జిజ్ఞాస, ఫేజ్ 1. పరీక్షలో కర్మచిత్తాన్ని అటుపక్క వెళ్ళాలనే ఒక జిజ్ఞాస కావాలి అందరికీ. అది కలగడం వల్ల ఇక్కడ కూర్చుని ఉన్నారు. ఉపాసనలో జ్ఞానోదయము కేవలం వరాలు అడగడం కాదు, సత్యాన్ని తెలుసుకుంటాము, అన్వేషిస్తాము అనేటటువంటిది శ్రవణ దిశ. అదే శ్రవణ దశ, అదే మోక్షం. రెండవది ధీమహి నిధిధ్యాసన, శాస్త్ర సమాచారము జీవన సత్యంగా మారడం. తెలిసిన తత్వాన్ని బుద్ధిలో స్థిరపరచుకొని విపరీత భావనను తొలగించుకోవడమే నిధిధ్యాసన. అదే ధీమహి. ప్రచోదయాత్ దైవానుగ్రహము, ముముక్షుత్వము, వివేక పరిపక్వతలకు ఇది ప్రార్థన. సత్యంలో స్థిరపడేలాగా బుద్ధిని తయారు చేసుకోవడం. బాహ్య ప్రార్థన నుండి అంతర్ముఖ ఆత్మవిచారానికి ఒక ప్రయాణం. విద్మహే జ్ఞానక్రియ మరియు తత్వ జిజ్ఞాస. విద్మహే అంటే తెలుసుకుందుము, లౌకిక సమాచారాన్ని తెలుసుకుందాము, కందిపప్పు కిలో రేట్ అంతా తెలుసుకుందాము, అలాంటిది కాదు కదా. తత్వ జిజ్ఞాస విచారణ ద్వారా సత్యాన్ని గ్రహించడం. మోక్షానికి ప్రత్యక్ష సాధనం విద్మహే బోధోన్య సాధనేభ్యో హి సాక్షాన్ మోక్షైక సాధనం. ఒక్క బోధయే సాధనము. ఉపాసనలో జ్ఞానోదయము. దేవతను కేవలం ఆరాధిస్తున్నానా, పూజిస్తున్నానా, లేక సత్యాన్ని తెలుసుకోవడానికి రెడీగా ఉన్నా? ఉపనిషత్తుకి లింకు ఈశావాస్యమిదగం సర్వం అంటూ సర్వవ్యాపక సత్య దృష్టిని పాదుకొల్పుకోవడం. ధీమహి అంటే ఏమిటి? సమాచారం మనసుకు చేరుతుంది, కానీ అక్కడ మనసులో అలలున్నాయి, జడులున్నాయి, భయం ఉంది, అవమానం ఉంది. అప్పుడు పాత అహంకారం జ్ఞాపకం వస్తూ ఉంటుంది. అదంతా దృశ్యము. ఆ దృశ్యాన్ని చూస్తున్నట్టు ఈ ఈ లైట్ దృక్ సీర్ లేక ఆ లైట్ హౌస్ ఒక్కటే దృగ్దృశ్య వివేకము. మారుతున్న దృశ్యాన్ని, మనస్సుని, బుద్ధిని గమనిస్తున్న మారని సాక్షి చైతన్యము. అదే ధీమహే అంటే ధ్యానింతుము. విన్నది విచారించాలి, విచారించింది నిశ్చయించాలి, నిశ్చయించింది స్వరూపబోధలో స్థిరపడాలి. ఇది కేవలం రూపధ్యానం కాదు, ఆత్మతత్వ చింతన. దుర్గా మరియు ప్రచోదయ. దుర్గము కోట, దాన్ని పగలగొట్టడం. ఏమిటా దుర్గం? ఫిజికల్గా ఏదైనా కోట ఉందా మనకి? మనం ఏమైనా రాజుగారమా ఆ దుర్గాన్ని జయించడానికి? పక్క దుర్గాన్ని. దుర్గా అంటే కేవలం భౌతిక దేవత కాదు, అవిద్యా దుర్గాన్ని దాటించే బ్రహ్మ విద్య, జ్ఞాన అనుగ్రహ శక్తి. ప్రచోదయాత్ మా బుద్ధిని ప్రేరేపించుగాక. అద్వైతం జ్ఞానంలో మోక్ష సాధనం అయితే దైవానుగ్రహం మళ్ళీ ఎందుకు? మోక్షమే నీకు ఫైనల్ అవుతే దైవానుగ్రహం ఎందుకు కోరడము? దైవానుగ్రహంతోనే ముముక్షత్వం, మనుష్యత్వం, మహాపురుష సంశ్రయం, సత్సంగత్వం, గురుప్రాప్తి, వివేకం, ముముక్షత్వం కలగడానికి దైవానుగ్రహం, ఈశ్వరానుగ్రహం అత్యంత ప్రాముఖ్యమైనది. గీతా కనెక్షన్. దదామి బుద్ధి యోగం తం. భగవద్గీత 10 చూసాం. జ్ఞానాన్ని డైరెక్ట్గా నేరుగా జ్ఞానం ఇవ్వడు. జ్ఞానానికి కావలసిన బుద్ధి యోగాన్ని, ఆ జ్ఞానయోగానికి ఉపక్రమించేలా చేస్తాడు. ఇక్కడ 3 ఉన్నాయా? జ్ఞేయం తెలుసుకోవలసినది, ధ్యానించవలసినది. కాత్యాయని తెలుసుకోవలసినది, కన్యాకుమారి ధ్యానించవలసినది, ప్రేరేపించే దుర్గి అనేటటువంటి 3 ఉన్నాయా? లేవు. తెలుసుకునేవాడు, తెలుసుకోబడేది, తెలుసుకోవడము అన్నీ ఆ ప్రకాశమే, అన్నీ ఆ బ్రహ్మమే. అది ఎక్కడుంది? షాపింగ్ చేస్తాను, కుదరదు. ఎందుకు? ఆ ఆబ్జెక్ట్ కాదు, అది నువ్వే కాబట్టి.
సమగ్ర వేదాంత సాధన సూత్రం ఉపాసనతో శుద్ధమైనటువంటి బుద్ధి జ్ఞానారంభాన్ని కోరుతుంది, జిజ్ఞాస ఉంటుంది. అందుకే అధ్యయన భారతి మొదలైంది. అందుకే దానిలో మీరు రోజు కూర్చుంటున్నారు. కన్యాకుమారి ధీమహి తెలిసిన తత్వాన్ని నిలుపుకునే అంతర్ముఖ ధ్యాన పరిపక్వతే రోజు మీరు చేస్తున్నటువంటి నిధిధ్యాసన. అనేక మహావాక్యాలు ఏం చెప్తున్నాయని చూస్తున్నారు. తన్నో దుర్గి ప్రచోదయాత్ అంతఃకరణ శుద్ధి వివేక పరిణతకై ఈశ్వరానుగ్రహాన్ని ప్రార్థిస్తున్నాము. ఆఖరున అఖండ స్వరూప నిష్టలో పర్యవసానం చెందుతాము. దుర్గా గాయత్రి కేవలం వరాలు అడిగే ప్రార్థన కాదు, జీవుడిని మోక్షానికి నడిపించే ఒక గంభీరమైనటువంటి అద్వైత రాజమార్గం. రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ఆగమం సుసుఖం కర్తుం అవ్యయం. అదే రాజమార్గం. ప్రణవం ఓంకారం సాధనా ప్రవాహం, విద్మహే తెలుసుకోవడం, శ్రవణం, తత్వ జిజ్ఞాస, ద డిజైర్ టు గెట్ లిబరేటెడ్. సెకండ్ ధీమహి ధ్యానించడం, మననం, అంతర్ముఖంలో నిలుపుకోవడం, ఇంటర్నలైజింగ్. ప్రచోదయాత్ నిధిధ్యాసన, సత్యంలో స్థిరపడే బుద్ధి ప్రసాదం, ఎస్టాబ్లిషింగ్ ఇన్ ద ట్రూత్. ఫైనల్గా ఏంటవుతుంది? ఓం అంటే ఈ మూడు స్థాయిలను దాటినటువంటి, ఈ మూడు స్థాయిలను ఎన్నెండుతురుగా ఉన్నటువంటి విద్మహేలోనూ ఓంకారం సపోర్ట్ ఉన్నది, ఆ చైతన్యం సపోర్ట్. ధ్యానించడం ధీమహీలోనూ ఉంది, ప్రచోదయాత్ర ఉంది. అటువంటి సాక్షి చైతన్యమైన తురియాన్ని సూచించే వేదాంత ప్రతీకయే ఈ ఓం అనేటటువంటి సంకేత వాచకము. ఉపనిషత్ సమన్వయము కేన కట శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనం, మనసుని ఎవరు ప్రేరేపిస్తున్నారు? దృశ్యమైన బాహ్య వస్తువులను కాక తెలుసుకునే శక్తికి చైతన్యానికి ఆధారితమైన తత్వాన్ని విచారించడమే ధీమహి. బుద్ధింతు సారథిం విద్ధి, శరీరం రథం, బుద్ధి సారథి. ఆ బుద్ధి ఇంద్రియాల వెనుక లాగబడకుండా, ఇంద్రియాల వెనకాల పారిపోకుండా, పరిగెట్టకుండా పరమ గమ్యం వైపు నడవాలనే ప్రార్థనయే తన్నో దుర్గే ప్రచోదయ. ఇంకా ఉపనిషత్తు ఏముంది? ఈశావాస్యోపనిషత్తు. ఈశావాస్యం ఇదగం సర్వం అన్నది. అంటే సర్వవ్యాపక తత్వంగా దర్శించడము. ఇదే ప్రచోదయాత్, ఇదే అంతర్ముఖ అన్వయత్వం. శ్రోత్రస్య శ్రోత్రం, మనసును ప్రేరేపించేది ఎవరు? బ్రహ్మం అనేది బాహ్య వస్తువా? గ్రహించే చైతన్యానికి ఆధారం విద్మహేకి సమానం. బుద్ధింతు సారథిం విద్ధి అని చెప్పారు దేవిదేవి. మాండూక్యం ఉండకాయ ఉన్నాయి. శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మ సవిజ్ఞేయ అంటూ చెప్పారు. ఉండకంలో అక్షరతత్వము, ద్వే విద్య, వేదితవ్యే, రెండు విద్యలు, పరావిద్య అపరావిద్య. భగవద్గీత జ్ఞానదీపేన భాస్వత. దైవానుగ్రహం దుర్గా మరియు జ్ఞానం విరోధాలు కావు. అనుగ్రహం జ్ఞానయోగ్యత, ఆ జ్ఞానదీపం అజ్ఞానాన్ని నశింపచేస్తుంది. గీతావాక్యం 10:10:10:11లో దదామి బుద్ధియోగం తం జ్ఞానదీపేన భాస్వత అనేవి ప్రచోదయాత్ అనే ఈ గాయత్రి వాక్యానికి మా బుద్ధిని ప్రేరేపించు అనే దానికి సమన్వయం. అద్వైతంలో దైవానుగ్రహం నేరుగా మోక్షాన్ని వస్తువుగా ఇవ్వదు. వివేకము, శాస్త్రాల యందు శ్రద్ధ అంటే అత్యంత పూజ్యభావము, నమ్మకము, ముముక్షుత్వము మరియు అజ్ఞాన అంధకారాన్ని నాశనం చేసే బుద్ధి యోగాన్ని అనుగ్రహిస్తుంది. నా బుద్ధిని నీవు సత్యగ్రహణ యోగ్యంగా చేయుము అని ప్రార్థన. ప్రకరణ గ్రంథాలు పరిచ్ఛిన్న ఇవ అజ్ఞానాత్ తన్నాశే సతి కేవల. మేఘాపాయే అంశుమనివ. మేఘం తొలగినప్పుడు సూర్యుడు క్రొత్తగా పుట్టడు. అజ్ఞానం తొలగినప్పుడు ఆత్మ కొత్తగా సిద్ధించదు. స్వయం ప్రకాశంగా ఉన్నదే స్ఫురిస్తుంది. విద్మయ యొక్క అంతిమ లక్ష్యం అదే. జ్ఞాన విచారణ ద్వారా జ్ఞానం కలుగుతుంది. జ్ఞానము స్నానం వలన, దానం వలన కాదు. ప్రచోదయాత్ అనేది మన బుద్ధి విచారణ దిశగా నడవడానికి అవసరమైన ముముక్షుత్వానికి, డిజైర్ ఫర్ లిబరేషన్కు ప్రార్థన. ఆత్మబోధ వంటకు నిప్పు ఎలాగో మోక్షానికి జ్ఞానం అలా. పాకస్య వహినివత్ జ్ఞానం. దృశ్యము దృక్ అంటే దృశ్యాలు బయట ఉన్నాయి. దృక్ అనేది చూసేటటువంటిది. వివేక చూడమని ఏం చెప్తుంది? దుర్లభం త్రయం ఏవా ఏతద్ దైవానుగ్రహ హేతుకం ప్రచోదయాత్ అనేది ముముక్షుత్వంలో పరిపక్వముగాక అని ప్రార్థించు. దృగ్దృశ్య వివేకం. బుద్ధి కూడా దృశ్యమే. బుద్ధి మారుతుంది, నిర్ణయాలు మారుతాయి.
ఈ మార్పులను సాక్షిగా చూసే చైతన్యము మారదు. తెలుసుకోవలసిన ఆత్మను దృశ్య వస్తువుగా వెతకకూడదు. ధీమహి అనేదే అంతిమ లక్ష్యం. మహావాక్య సమన్వయము. విద్మహే, ఐతిరేయంలో ప్రజ్ఞానం బ్రహ్మ, అదే ప్రజ్ఞానం బ్రహ్మయే ప్రచోదయాత్ అనే మాట కూడా అక్కడే తెలుస్తుంది. ధీమహి అనే చాందోగ్యంలో అది నీవే అనే గురూపదేశాన్ని సూచిస్తుంది. ప్రచోదయాత్ అనేది ఆత్మవారే ద్రష్టవ్య శ్రోతవ్య అనేటటువంటి మహావాక్యాన్ని సూచిస్తుంది. సమగ్ర తాత్పర్యము ఉపాసన నుండి బ్రహ్మనిష్ట వైపు. కాత్యాయనాయ ఈశ్వర శక్తి ఉపాసన, ఎక్స్టర్నల్ వర్షిప్. ఎందుకు? అంతఃకరణ శుద్ధి, ప్యూరిటీ ఆఫ్ మైండ్. విద్మహే తత్వ జిజ్ఞాస, శ్రవణము, అజ్ఞాన నివృత్తి. కన్యాకుమారి ధీమహి అసంగుడైన ద్రష్ట యొక్క ధ్యానము. కన్యాకుమారి అంటే అసంగత్వం, విపరీత భావనల క్షయము. ప్రచోదయాత్ బుద్ధి ప్రేరణ, నిధిధ్యాసన, సత్యనిష్ట, దాని తాలూకా ఫలము శాంతి, విఘ్న ఉపశమనం, ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవిక. అంతేకాదు నిత్య సిద్ధ స్వరూప శాంతి యందు నిలిచి ఉండడం. వాచ్యార్థం ఏమిటి? ఓం ప్రతిధ్వని మంగళ బీజము, అద్వైత లక్ష్యము, అవస్థాత్రయ తురీయ సాక్షి చైతన్యం. కాత్యాయనాయ, కాత్యాయని దేవికి ప్రార్థన. ఈశ్వర శక్తి ఉపాధి సహిత బ్రహ్మ ప్రకాశం, సగుణ బ్రహ్మ. కన్యాకుమారి నిత్య యవ్వన దివ్యశక్తి, అసంగ నిర్వికార ఉపాధి, మలరహితత్వం. దుర్గి దుర్గతులను రక్షించేది. అంటే అద్వైతత్వం అవిద్యను దాటించే బ్రహ్మ విద్యా శక్తి. తరువాత ప్రచోదయాత్ అంటే మా బుద్ధులను నడిపించుకోక, బుద్ధిని సత్య అభిముఖంగా చేసే అంతఃకరణ ప్రార్థన. రెండు దృక్కోణాలు. వాచ్యార్థంతో ఆగకూడదు, అద్వైతార్థము వేదాంతార్థాన్ని పట్టుకోవాలి. ఇంకా ఏముంది? కవనయ. అయితే ఓం శాంతి శాంతి. ఇది ఎండింగా లేక బిగినింగా? ఇట్ ఈస్ ఎన్ ఎండ్ ఆర్ ఈ స్టార్టింగ్ ఆఫ్ ఎ న్యూ చాప్టర్. స్వయం ప్రకాశ స్వరూపంలో నిలబడడానికి ఆరంభమా? సాధారణ వాచిస్తాయి ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవిక తాపాల విఘ్నాల ఉపశమనం. అద్వైత నిధిధ్యాసన స్థాయి, మాండూక్య దృష్టి, మనోవిక్షేప ఉపశమనం, ప్రపంచోపశమం, శాంతం, అహంకార అధ్యాస క్షయం, అద్వయం, స్వయం ప్రకాశ శాంతి, ప్రపంచోపశమం, శాంతం, శివమద్వైతం. మేఘం తొలగినప్పుడు సూర్యుడు కొత్తగా పుట్టడు. అజ్ఞానం తొలగితే ఆత్మశాంతి కొత్తగా పుట్టదు, అది స్వయంగా ప్రకాశిస్తూనే ఉంది. మేఘాపాయే అంశుమా నీవా. నిధిధ్యాసన సారం ఏమిటి? నేను కాత్యాయన తత్వాన్ని తెలుసుకుంటున్నాను, కన్యాకుమారి శక్తిని ధ్యానిస్తున్నాను, ఈ దుర్గా శక్తి నా బుద్ధిని ప్రేరేపిస్తుంది. కానీ నేను ఎవరు? ఈ బుద్ధి ప్రేరణను తెలుసుకునేది ఎవరు? అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఐయామ్, ఐయామ్, ఐయామ్. అక్కడ మౌనంగా ప్రకాశించేది అహమస్మి చైతన్యమే. ఆ దుర్గ నాకంటే భిన్నం కాదు, ఆ శక్తి నాకంటే భిన్నం కాదు. ఆ చైతన్యమే నేను. నాలో చైతన్యం ఉన్నది కాదు. దెర్ ఇస్ ఆత్మా ఇన్సైడ్ మీ. రాంగ్. ఐఎమ్ ఆత్మా. అహం ఆత్మా ఏవ, అహమస్మి. ఆ చైతన్యమే నేను. ఇదే ఇక్కడ అద్వైత అర్థం. ఓం జాతవేదసే సునవామ సోమమరాతి యతో నిదహాతి వేదః సనః పర్షదతి దుర్గాణి విశ్వా నావేవ సింధుం దురితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః. అగ్నే త్వం పారయానవ్యో అస్మాత్ స్వస్తిభిరతి దుర్గాణి విశ్వా పూశ్చ పృథ్వీ బహుళా నభుర్వీ భవాతోకాయ తనయాయ శంయోః విశ్వాని నో దుర్గః జాతవేదः సింధున్ననాభా దురితాతిపర్షి
अग्ने अत्रिवन्मनसा गृणानोऽस्माकं बोध्यविता तनूनां पृतनाजितगुं सहमानमुग्रमग्निगुं हुवेम परमात्सधस्तात् स नः पर्षदति दुर्गाणि विश्वा क्षामद्देवो अतिदुरितात्यग्निः प्रत्नोषिकमीढ्यो अध्वरेषु सनाच्च होता नव्यश्च सत्से स्वाञ्चाग्ने तनुवं पिप्रयस्वास्मभ्यं च सौभगमायजस्व गोभिर्जुष्टमयुजो निषिक्तं तवेन्द्रविष्णोरनुसञ्चरेम नाकस्य पृष्ठमभिसंवसानो वैष्णवीं लोक इह मादयन्ताम् ॐ कात्यायनाय विद्महे कन्याकुमारि धीमहि तन्नो दुर्गे प्रचोदयात् ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ ॐ जातवेदसे सुनवाम सोममरातीयतो निदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वा नावेव सिन्धुं दुरितात्यग्निः तामग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु जुष्टाम् दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसि तरसे नमः अग्ने त्वं पारयानव्यो अस्मान् स्वस्तिभिरति दुर्गाणि विश्वा पूश्च पृथ्वी बहुलान ऊर्वी भवातोकाय तनयाय शम्योः विश्वानि नो दुर्गः जातवेदः सिन्धुन्न नाव दुरितातिपर्षि अग्ने अत्रिवन्मनसा गृणानोऽस्माकं बोध्यविता तनूनां पृतनाजितगं सहमानमुग्रमग्निगुं हुवेम परमः सदस्तात् स नः पर्षदति दुर्गाणि विश्वा क्षामद्देवो अतिदुरितात्यग्निः प्रत्नोषिकमीड्यो अध्वरेषु सनाच्च होता नव्यच्च सस्सि स्वां चाग्ने तनुवं विप्रयस्वभ्यं च सौभग मायुजस्व गोभिर्जुष्टमयुजो निषिक्तं तवेन्द्र विष्णोरनुसञ्चरेम नाकस्य पृष्ठमभिसंवसानो वैष्णवीं लोक इह मादयन्ताम् ॐ कात्यायनाय विद्महे कन्याकुमारि धीमहि तन्नो दुर्गिः प्रचोदयात् ॐ शान्तिः 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 हरिः ॐ श्री गुरुभ्यो नमः ॐ जातवेदसे सुनवाम सोममरातीयतो निदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वा नावेव सिन्धुं दुरितात्यग्निः तामग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु जुष्टां दुर्गां देवीगुं शरणमहं प्रपद्ये सुतरसि तरसे नमः अग्ने त्वं पारयानव्यो अस्मात् स्वस्तिभिरति दुर्गाणि विश्वा पूश्च पृथ्वी बहुलान ऊर्वी भवातोकाय तनयाय शम्योः विश्वानि नो दुर्गः जातवेद सिन्धुन्न नावा दुरितातिपर्षि
अग्ने अत्रिवन्मनसा गृणानो स्माकं बोध्यविता तनूनाम् ऋतनाजितगुं सहमानमुग्रमग्निगुं हुवेम परमात् सदस्तात् स नः पर्षदति दुर्गाणि विश्वा क्षामद्देवो अतिदुरितात्यग्निः प्रत्नोषि कमीड्यो अध्वरेषु सनाच होता नव्यश्च सत्सि स्वाञ्चा आग्ने तनुवं पिप्रयस्वास्मभ्यं च सौभगमायजस्व गोभिर्जुष्टमयुजो निषिक्तं तवेन्द्र विष्णोरनुसञ्चरेम नाकस्य पृष्ठमपि संवसानो वैष्णवीं लोक इहमादयन्ताम् ॐ कात्यायनाय विद्महे कन्याकुमारि धीमहि तन्नो दुर्गिः प्रचोदयात् ॐ शान्ति शान्ति शान्तिः हरिः ओम् ॐ जातवेदः परं ब्रह्म स्वप्रकाशं निरञ्जनं यद्भासा भासते सर्वं तद्दुर्गापदमद्वयम् अग्निवर्णां तपोदीप्तां वैरोचनीं चिदात्मिकां दुर्गां ब्रह्मविदां वन्द्यां वन्देऽहं ब्रह्मरूपिणीम् हरिः ओम् ॐ जातवेदः परं ब्रह्म स्वप्रकाशं निरञ्जनं यद्भासा भासते सर्वं तद्दुर्गापदमद्वयम् अग्निवर्णां तपोदीप्तां वैरोचनीं चिदात्मिकां दुर्गां ब्रह्मविदां वन्द्यां वन्देऽहं ब्रह्मरूपिणीम् जातवेदः परं ब्रह्म स्वप्रकाशं निरञ्जनं यद्भासा भासते सर्वं तद्दुर्गापदमद्वयम् अग्निवर्णां तपोदीप्तां वैरोचनीं चिदात्मिकां दुर्गां ब्रह्मविदां वन्द्यां वन्देऽहं ब्रह्मरूपिणीम्